ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో భవిష్యత్తును చూసేందుకు సిద్ధంగా ఉండండి. జూన్ 4 నుంచి 6 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న భారీ ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో కి తప్పకుండా రండి. మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రెస్టారెంట్ ఓనర్స్, హోటల్ ప్రొఫెషనల్స్, చెఫ్స్, స్టార్టప్ ఫౌండర్స్ మరియు ఇన్వెస్టర్స్ కోసం కొత్త ప్రొడక్ట్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ మరియు ఫ్యూచర్ ఫుడ్ సొల్యూషన్స్ తెలుసుకునే అద్భుత అవకాశం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్ లో ఈరోజు మనం ఒక సీనియర్ అడ్వకేట్, ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ జీవీ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రధానమంత్రి మోదీ మీరు పొదుపు పాటించండి అంటూ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రధానంగా బంగారం గురించి, విదేశీ పర్యటనలకు సంబంధించి, డీజిల్ వాడకానికి సంబంధించి ఆయన చేసిన సూచనలు అవి ఎందుకు అంత ఇంపాక్ట్ఫుల్ సూచనలుగా చూడాల్సిన అవసరం ఉంది? వచ్చే ఏడాది కాలంలో ఏం జరగబోతోంది? ప్రపంచవ్యాప్తంగా విదేశీ మార్గద్రవ్యాలకు సంబంధించి మన పక్కన ఉన్న కంట్రీల కంటే కూడా ఇండియా ఎక్కువ వర్రీ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వీటికి సంబంధించి జీవీ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవీ రెడ్డి గారు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఫైనల్గా మీరు స్టూడియోకి వచ్చేసారు. సో ఇది చాలా మందికి తెలియని ఒక బ్రహ్మ పదార్థం. మిగతా పాలిటిక్స్ ఇంకేదో చాలా మందికి తెలుసు. ప్రధానమంత్రి స్థాయిలో రిపీటెడ్గా పొదుపు గురించి ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు? సామాన్యులకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అసలు ఏం జరగబోతుంది ఇండియాలో ఫైనాన్షియల్? సో గత వారం 10 రోజుల నుంచి చూస్తే మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక పొదుపు మంత్రం అనే పరిధిలోకి వచ్చారు. ఏంటి ఆ పొదుపు మంత్రం? పెట్రోలు, డీజిలు, దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన ఏదైనా సరే చాలా పొదుపుగా వాడండి. అంటే పెట్రోల్, డీజిల్ ఎక్కడ వెహికల్స్లో వాడతారు, వెహికల్స్ ఎక్కువ వాడొద్దు, లేకపోతే ఇంకోటి అట్లా. అదేవిధంగా బంగారం ఎక్కువ కొనొద్దు. అసలు కొనొద్దు, ఎక్కువ కొనొద్దు కాదు. ప్రధానమంత్రి గారు అయితే మన ప్రధానమంత్రి గారు అసలు కొనొద్దు. తర్వాత విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి. ఇవన్నీ కొన్ని చెప్పడం జరిగింది. ఇవన్నీ కనుక గమనించినట్లయితే దేనికి లింక్ అయినాయంటే విదేశీ ఫారిన్ ఎక్స్చేంజ్, విదేశీ మాదక ద్రవ్యానికి సంబంధించి లింక్ అయింది. ఇవన్నీ కూడా ఇండియాలో దొరికేవి కాదు. అంటే ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన ఏ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో వాటిని పొదుపు చేయమని చెప్తున్నారు వాస్తవంగా చూస్తే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు భారతదేశము క్రూడ్ ఆయిల్, అంటే దాని నుంచి పెట్రోల్, డీజిల్ మనం దాదాపు 85%, అంటే ఒక 100 లీటర్లు భారతదేశంలో మనం వాడుకుంటుంటే అందులో 85 లీటర్లు దిగుమతుల ద్వారా తెచ్చుకుంటున్నాం, ఇంపోర్ట్స్. సో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? డాలర్స్లో పేమెంట్ చేస్తున్నాం, ఫారిన్ ఎక్స్చేంజ్ పేమెంట్ చేస్తున్నాం, విదేశీ మాదక ద్రవ్యం. అదేవిధంగా గోల్డ్ కూడా, తర్వాత మిగతా పెట్రోకెమికల్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు మనము ఇవన్నీ. తర్వాత విదేశీ ప్రయాణాలు అంటే ఒక వ్యక్తి వేరే దేశానికి వెళ్తే మన దగ్గర ఉన్న రూపాయలు తీసుకెళ్తే అక్కడ ఎవరు రానివ్వరు. అంటే తీసుకెళ్ళి ఖర్చు పెట్టలేరు, అక్కడ వ్యాలిడ్ కాదు కాబట్టి రానిస్తారు, బట్ నువ్వేం ఖర్చు పెట్టలేవు రూపాయి కూడా. సో అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? మన దగ్గర బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళేసి మన దగ్గర ఉన్న రూపాయలు ఇచ్చి డాలర్స్ తీసుకెళ్ళిపోతారు. ఆ డాలర్స్ తీసుకెళ్ళి డాలర్సో లేకపోతే యూరోసో వాటెవర్ ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకెళ్ళి విదేశాల్లో ఖర్చు పెడతారు. అంటే ఆ మేర మనకు విదేశీ మాదక ద్రవ్యం వెళ్ళిపోతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ వెళ్ళిపోతుంది బయటికి. సో అంటే లింక్ ఎక్కడ? దేని చుట్టూ తిరుగుతుంది మొత్తము? విదేశీ మాదక ద్రవ్యం చుట్టూ. ఎస్, ఫారిన్ ఎక్స్చేంజ్ చుట్టూ తిరుగుతుంది. సో పొదుపు అనేది ఈరోజు ఫారిన్ ఎక్స్చేంజ్ చుట్టూ తిరుగుతుంది. అది డైరెక్ట్గా ఈరోజు అడ్రస్ చేయకుండా, అంటే అఫ్కోర్స్ జనాలకు అవసరం లేదనుకున్నారు, అంత డీటెయిల్డ్గా అకాడమిక్ రిలేటెడ్ అంటే అవసరం లేదనుకున్నారు. ఓవరాల్గా పొదుపు అనే చెప్తున్నారు. పొదుపు చెప్తున్న క్రమంలో ఆయన చెప్తుంది యుద్ధం నేపథ్యంలో అని చెప్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చెప్తున్నారు. యుద్ధం అనేది మనకు ఇప్పుడు జరుగుతున్న ఇరాక్ కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగిన యుద్ధాలు కావచ్చు, ఒక సంవత్సరం నుంచి నడుస్తుంది. అంటే అక్కడ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంత ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇది అంటే ఇది విమర్శ కాదు, వాస్తవంగా చెప్పాలంటే ఇది యుద్ధ నేపథ్యంలో జరుగుతున్న పొదుపు కాదు ఇది. అవునా? గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కావచ్చు, కొన్ని సర్టెన్ థింగ్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోవటం వల్ల ఈరోజు భారతదేశానికి ఈ పరిస్థితి వచ్చింది. కాకపోతే ఈరోజు ఏంటంటే యుద్ధ నేపథ్యం అనేది వాళ్ళు వంకగా చెప్పారని కూడా నేను చెప్పను, కానీ అది కోఇన్సిడెంట్, అది యాదృచ్ఛికం, అది మాత్రమే కారణం కాదు. అది అసలు కారణం కాదనేది నా ఉద్దేశం. అసలు కారణం కాదు, అసలు అది కారణం కాదు. అది ఉన్నా కూడా ఒక నెల 2 నెలల కారణం తప్పితే దాంతో అనేది కాదు. అది యాదృచ్ఛికం అంటున్నాను. ఇట్స్ ఏ కోఇన్సిడెంట్. అందుకని నెల 2 నెలలు 3 నెలలు లేదా 4 నెలలు ఉండే దాన్ని మనం కారణం కింద చూపించలేం.
ఓహ్! చాలా పెద్ద మాట చెప్తున్నారు. సో, అందుకని నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అనేది ఇది కామన్. ఎక్కడో సాట సమస్యలు వస్తుంటాయి. దాన్ని మనం పర్మనెంట్ ప్రాబ్లమ్ గానో, లేకపోతే దాంతోటి ఏదో ఇక ఒకసారి వెనకబడిపోతే పూర్తిగా వెనకబడిపోతాం అనేది కాదు. కరెక్ట్ కానే కాదు. హుహు. హుహు. సో, మనకు యుద్ధం ఎఫెక్ట్ ఒక సంవత్సరం నుంచి ఉన్నప్పుడు ఈ మధ్య జరిగిన దాంట్లో కొంత ఎఫెక్ట్ ఉంది. సో, అదేమో పర్మనెంట్ ప్రాబ్లమ్ కాదది. ఓకే. రేపు యుద్ధం ఆగిపోద్ది. లేతే గతంలో లేదు. హ్మ్. సో, ఓవరాల్‌గా ఏంటంటే బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే మనకు ఫారిన్ ఎక్స్‌చేంజ్ మనకి ఎంతొస్తుంది? హ్మ్. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మనం ఎంత పే చేస్తున్నాం? హ్మ్. జనరల్‌గా ఏంటి? ఇప్పుడు ఇండియాలో ఉన్నామనుకోండి. మీ ఆదాయం ఎంత? మీ ఖర్చెంత? రూపీస్‌లో ఉంటది. హ్మ్. మీ ప్రపంచ ఆదాయానికి మించి ఖర్చుంటే కష్టం గదా! కష్టం. హ్మ్. మీకు ఆస్తులుండొచ్చు. హ్మ్. ఒక నెలకు మీకు రూ. 1,00,000 సాలరీ వస్తుంది. ఓ హ్మ్. రూ. 1,20,000 ఖర్చవుతుంది. హ్మ్. నెలకి 20,000 డెఫిసిట్ పడుతుంది. హ్మ్. ఆ 20,000 డెఫిసిట్ కోసం మీకు ఒక రూ. 1,00,00,000, 2,00,00,000 ఆస్తి ఉంటది మీకు. హ్మ్. దాన్ని అమ్మలేరు కదా మీరు. అంతే గదా! అమ్మలేరు. అమ్మరు స్థిరాస్తి. కూడా. హ్మ్. కానీ రూ. 20,000 డెఫిసిట్ పడుతుంటే ఏం చేస్తారు మీరు? ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. హ్మ్. అదే విధంగా ఇక్కడ విదేశీ మాదక మా సారీ మారక తెలుగులో ద్రవ్యం. ఇంగ్లీష్‌లో ఫారిన్ ఎక్స్‌చేంజ్. హ్మ్. సో, అదే ప్రాబ్లమ్ వస్తుంది మనకిక్కడ. హుహు. హుహు. ఇక్కడ మనకి ఇండియాలో ఏదో ఆస్తులు లేవని ఇంకోటని కాదు. హ్మ్. ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్. హ్మ్. ఇది ఇప్పుడుతో ఎండ్ అయ్యేది కాదు. భవిష్యత్తులో కూడా ఉంటది. ఎందుకు ఇప్పుడు మాత్రమే ఇది కనిపిస్తోంది సార్? ఇప్పుడు మాత్రమే కాదు. చెప్పా కదా! ఒక 15, 20 సంవత్సరాల నుంచి సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం వలన ఈరోజు అది తీవ్రమైన సమస్య. హ్మ్. అది చాప కింద నీరు లెక్క వస్తా వచ్చింది. ఎవరు ప్రాపర్‌గా అడ్రెస్ చేయలేదు. హ్మ్. కారణాలు వేరువేరుగున్నాయి. రీజన్ ఏందంటే బయటికి చెప్తే ఎన్నికల్లో ఓడిపోతామని, హుహు. లేపోతే చేస్తున్నాం అనుకోని దాన్ని అడ్రెస్ చేస్తూ సరిగ్గా ప్రాపర్‌గా అడ్రెస్ చేయకుండా చేస్తున్నాం అనుకోని దాన్ని వదిలేయటము. హ్మ్. ఫోకస్డ్‌గా లేకపోవటం అంటాను. హుహు. ఉదాహరణకి ఇంపోర్ట్స్ ఈరోజు దాదాపు మనం చెప్పే కదా! ఒక 80% పెట్రోల్, డీజిల్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఈరోజు మిగతా పెట్రో కెమికల్స్ కావచ్చు, లేకపోతే చాలా ఐటెమ్స్ కూడా దాదాపు మనం వాడే నిత్యావసర మిషనరీస్ కావచ్చు, హ్మ్. వాటెవర్ ఇట్ మే బి. చిన్న చిన్న పిల్లలు టాయ్స్‌తో సహా. టాయ్స్ ఆడుకునే దగ్గర నుంచి పెద్ద పెద్ద మిషనరీ వరకు కూడా ఈరోజు భారతదేశము 75 ఏళ్ల తర్వాత కూడా ఇంకా విదేశాల మీద ఆధారపడటం చాలా హ్మ్. భయంకరం. అండ్ ఇట్స్ ఎ క్రైమ్ అంటాను. హ్మ్. ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రానిక్స్ మనం ఏదైతే ఫోన్‌లు కావచ్చు, మిగతా ఎలక్ట్రానిక్స్ కావచ్చు, దాదాపు మనము పే క్రూడ్ ఆయిల్ తర్వాత హైయెస్ట్ ఇంపోర్ట్ చేసుకునేది ఎలక్ట్రానిక్స్‌ని. ఓహ్! హుహు. సరే క్రూడ్ ఆయిల్ కంటే కొంత ఎగ్జంప్షన్ ఉంది. హ్మ్. మన దగ్గర దొరకదు కాబట్టి. దొరకదు. యాక్చువల్‌గా ఉంది. మనోళ్ళు దాన్ని ఆర్&డి చేస్తే ఓకే. ఇట్ విల్ జెస్టేషన్ పీరియడ్ దానికి ఎక్కువ కాబట్టి హ్మ్. కొంత టైం పడతాడానికి అవకాశం ఉంది. హ్మ్. బట్ ఎలక్ట్రానిక్స్‌కి ఏంటి? హ్మ్. ఈరోజు ఐఫోన్ ఉంది. ఇండియాలో మనం చూస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం దీన్ని? అవును. ఒక 20 బిగ్గెస్ట్ సంవత్సరాలు, మార్కెట్ ఇన్ ద వరల్డ్. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా! హ్మ్. 20 సంవత్సరాల నుంచి మనోళ్ళు దాన్ని ఇంజినీరింగ్ చేసి హ్మ్. ఆల్టర్‌నేటివ్స్. అంతకంటే బెస్ట్ ప్రొడక్ట్‌ని తయారు చేయలేరా? కరెక్ట్. చేసుండొచ్చు. హ్మ్. ఎవరు ఫెయిల్యూర్ అందాం దీన్ని? డెఫినిట్‌గా ప్రభుత్వాలు ఫెయిల్యూర్ కదా! ప్రభుత్వాలు కూర్చోబెట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇంజినీరింగ్ చేయమని ఒక ఐఐటీ వాళ్ళని తీసుకెళ్ళి ఒక రీసెర్చ్ చేపిచ్చి హ్మ్. ఆ వేలో గిన ప్రోగ్రెసివ్ థాట్స్ తోటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు 20 సంవత్సరాల నుంచి మనం ఐఫోన్ వాడుతున్నాం. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుంటది. కదా! హ్మ్. తయారు చేయలేకపోతున్నాం. హ్మ్. సామ్‌సంగ్ టీవీలు హ్మ్. ఏ ఇంట్లో చూసినా కూడా ఎల్‌జీ, సామ్‌సంగ్ హ్మ్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓకే. కొరియా, జపాన్ ఇక్కడి నుంచి వస్తున్నాయి. హ్మ్. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం వాడైతే? ఓ 35 ఏళ్ళు. అంతే కదా! ఎలక్ట్రానిక్స్ అన్నీ మనం దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకుంటున్నాం. 35 ఏళ్ళు అంటే రెగ్యులర్‌గా వాడి 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, హ్మ్. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు నీకు ఎంత సమయం కావాలి? పోనీ నేను కాపీ కొడితే వాళ్ళేమన్నా యుద్ధాలు చేస్తారా మన మీద? చైనా అన్ని కాపీయే కదా చేస్తోంది. బయట వాడు చెప్తాను చేస్తున్నాడు. ఇట్స్ నాట్ కాపీ. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ఇదంతా కూడా. ట్రాన్స్‌ఫర్ అంతే. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. ఇక్కడ లేనిది ఏంటి మోటివ్. హుహు. గవర్నమెంట్, ప్రభుత్వాల సపోర్ట్. హ్మ్. ఆ రీసెర్చ్ అనేదని కంప్లీట్‌గా వదిలేశారు. ఓకే. ఎప్పుడైతే రీసెర్చ్ వదిలేశారో ప్రొడక్ట్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. అంటే మనం చూసిన ప్రొడక్ట్ కొత్తయి కనిపెట్టడం పక్కన పెట్టి అది ఎప్పుడో వదిలేశారు. హ్మ్. కనిపెట్టడం పక్కన పెట్టు. చూసి గూడా మనం నేర్చుకోలేకుండా ఉన్నామంటే, ఏ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు గావచ్చు, లేపోతే కేంద్ర ప్రభుత్వం గావచ్చు, ఈరోజు ప్రోత్సాహకాలున్నాయి. రీసెర్చ్ చేసే వాళ్ళకి, సో, ఇండస్ట్రియలిస్ట్‌లకి. కంట్రీకి మొత్తానికి అవసరమయ్యే నీడ్స్ ప్రభుత్వం కొనుగోలు చేసేవి డీజిలో ఇంకేదో. హ్మ్. అవి గాకుండా కంట్రీలో ఉన్న పబ్లిక్‌కి సంబంధించిన కన్స్యూమరిజం వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా నుంచి కొనుక్కోవడం కోసం దిగుమతి చేసుకోవడం అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎక్కువ ఇంపాక్ట్. సో, ఈరోజు ఏమవుతుందంటే హ్యాండ్ టు మౌత్ అంటే ఇంటారా మీరు? హ్యాండ్ టు మౌత్ అంటే ఎవడన్నా సంపాదిస్తుంటే
తినటానికి అదే సంపాదనకు తినడానికి సరిపోతుంది, మిగలదు. ఉమ్, ఈరోజు మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అలాంటి పరిస్థితి. ఈరోజు మన దగ్గర ఉన్నది హార్డ్లీ చెప్తారు కానీ 700 కోట్లు, $700 బిలియన్ అని. ఓకే, మోరల్లెస్ నాకు తెలిసి ఒక $600 బిలియన్ ఉంటాయి. ఉమ్, అవి $600 బిలియన్ అంటే హార్డ్లీ ఒక 8 నెలలు 9 నెలలు అయిపోతుంది అయిపోతుంది. ఏమాత్రం తేడా పడ్డాయి. ఇప్పుడున్న సినారియోలో గత 2-3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి గమనిస్తే నీకు ఒక ఎవ్రీ మంత్ ఎంతో కొంత డెఫిసిట్ పడుతూనే ఉంది. ఈరోజు లెక్కలు బయటికి రావట్లేదు గానీ, ఒరిజినల్ లెక్కలు చూస్తే నీకు ఎవ్రీ మంత్ 50 బిలియనో, 100 బిలియన్సో, 40 బిలియన్, 60 బిలియన్స్ డెఫిసిట్ పడుతూనే ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఏంటి జీవిరెడ్డి గారు? మీకు నాకు తెలుసు, మనం రాజకీయాల దగ్గర నుంచి హ్మ్. చూస్తున్న వాళ్ళమే. మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్తో ప్రధాని మోదీ ఇండియాలో వస్తువులు తయారు చేయాలి, మేక్ ఇన్ ఇండియా ప్రమోట్ చేస్తామని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు కదా. వస్తుంది. అదే ఇప్పుడు హ్యాండ్ టు మౌత్ పరిస్థితికి వచ్చింది ఫారెక్స్ రిజర్వ్స్. అంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ మన రూపీస్ హ్యాండ్ టు మౌత్ ఉంటే ఏమవుతుంది? అంతే కదా. ఇంకా సో, ఈరోజు ఏంటంటే హ్యాండ్ టు మౌత్‌కొచ్చింది. ఇది ఎన్ని రోజులు ఏదైనా చిన్న సంఘటన జరగడానికి జరిగితే, ఇంకొక కరోనా లాంటిదో జరగకూడదని కోరుకుంటాం. లేకపోతే ఇలాంటి యుద్ధాలు కొన్ని రోజులు ఇవేం పర్మనెంట్ ఇంపాక్ట్ చూపొచ్చు. కానీ ఆ ఉన్న కొన్ని రిజర్వ్స్‌ని మాత్రం అవకొడతది. సో, ఒక అందుకనే ఏడాదికి ఉన్న బఫర్ని యుద్ధం అనేది 8 8 నెలలు నెలలు, 9 చేస్తుంది. నెలలు యుద్ధం వల్ల కారణం కాదు. మనం ఎప్పటినుంచో చేసిన తప్పిదాలు రిజర్వ్స్ తక్కువకొచ్చినాం. ఉమ్, ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరగడంతోటి ఇప్పుడు ఒక వ్యక్తికి కొంత తక్కువ కొంత చిన్న స్మాల్ సేవింగ్స్ ఉన్నవి. ఏం జరగకపోతే ఓకే. ఓకే. వాడికొక హాస్పిటల్లో ఏదో సడన్ గా వచ్చింది. ఆరోగ్యం పాడలేక హాస్పిటల్‌లో చేరాడనుకోండి. ఓ 2, 3 నెలలు ఆరోగ్యం పాడలేక హాస్పిటల్ ఉంటే, ఓ 2, 3 నెలలు ఆదాయం పోతది. ఉమ్, ఉన్న రిజర్వ్స్ అయిపోతాయి. అయిపోతాయి. కానీ మనం చెప్తామా? ఆ 2, 3 నెలలు ఆరోగ్యం పా పాడైపోవటం వల్లనే ఉమ్, ఈరోజు మొత్తం డబ్బులు పోయినాయని చెప్పగలమా? ఉమ్, అతను గత 20 ఏళ్ల నుంచి 30 నుంచి సరిగ్గా సేవింగ్స్ చేయకుండా, సంపాదించకుండా ఉండటం వలన ఉమ్, ఆ మిగిలిన రూపాయి, రూ. 2 ఈరోజు 2 నెలలు హాస్పిటల్‌లో పడటంతోటి పోయింది. ఉమ్, ఉమ్, ఉమ్. సో, ఈరోజు యుద్ధాన్ని ఏంటంటే ఈళ్ళేదైనా చూపించినది ఇట్లా 2 నెలలు హాస్పిటల్‌లో పడిందని కంపేర్ చేయొచ్చు. ఓకే, 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 ఓకే. కరెక్ట్? ఉమ్, సో, అందుకని అది కారణం కాదు. ఉమ్, ఈరోజు పరిస్థితి 600 బిలియన్లు, $700 బిలియన్ కూడా ఈరోజు లేకపోతే పొరపాటున ఇంకొకటి 2 ఇన్సిడెంట్లు జరిగితే ఇలాంటివి ఉమ్, స్మాష్, ఉమ్, ఉమ్, ఉమ్. స్మాష్ అంటాను ఇంకేం. There is no- అందుకని ఇప్పుడు కళ్ళు తెరిసి ఉమ్, పొదుపు చర్యల్లోకి భాగంగా ఎళ్లారు. కానీ అది కూడా ఇట్స్ ఎ వెరీ, 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 వెరీ టెంపరరీ సొల్యూషన్. ఉమ్, పర్మనెంట్ సొల్యూషన్‌కి అన్‌ఫార్చునేట్‌లీ మన దేశ ప్రధాని మొన్న అడ్రెస్ చేయలేదు. ఉమ్. ఏంటి పర్మనెంట్ సొల్యూషన్? చెప్పే కదా! ఇప్పుడు ఇంతింత ఇంపోర్ట్స్ ఇంపోర్ట్స్ కావాల్సిన మన దగ్గర ఎక్స్‌పోర్ట్స్ తయారు చేసుకోవాలి. పెంచాలి. ఎక్స్పోర్ట్స్ పెంచాలి. అప్పుడే కదా మనకు ఖర్చు తగ్గించాలి, ఆదాయం పెంచాలి. పెంచాలి. ఖర్చు అంటే ఇంపోర్ట్స్, ఉమ్, ఆదాయం పెంచడం అంటే ఎక్స్‌పోర్ట్స్. మనకి Exports. డాలర్స్‌లో కావాలి కాబట్టి. ఉమ్, ఈ రెండిటిని ఏమైనా అడ్రెస్ చేస్తుండ్రా? ఇప్పుడు ఉమ్, మనిషి ఎప్పుడు కూడా నా ఉద్దేశంలో ఖర్చు తగ్గించుకునే దానికంటే కూడా సంపాదన మీద సంపాదన ఫోకస్ మీద. చేస్తే మంచిదంటాను. అవును. అది ఫస్ట్ ప్రిఫరెన్స్. అవును. పొదుపు కావచ్చు, ఖర్చు తగ్గించుకోవడం కావచ్చు, దాన్ని అడ్డగోలు ఖర్చులను తగ్గించుకోవాలి తప్పితే బేసిక్ నీడ్స్‌ని తగ్గించుకొని బతకడం వేస్ట్ అనేది అంతే. నా ఉద్దేశం. ఉమ్. ఇంక వాట్ ఈస్ ద మీనింగ్? అంతే అన్నీ కదా. నువ్వు పొదుపు చేసి నువ్వు ఓ, సంపాదించడానికి ఓకే, 10,000 అవకాశం సంపాదించోడు ఎంత పొదుపు చేస్తే మాత్రం ఎంత పొదుపు చేస్తే ఏం పొదుపు ఓ, చేయగలడు? 10 లక్షలు సంపాదించేటోడు పొదుపు చేసినా మీనింగ్ ఉంటుంది. సో, ఎప్పుడు కూడా నేనేమంటే అది వ్యక్తిగతంగా సంపాదన మీద ఫోకస్ ఉండాలి. భారతదేశం కూడా ఎక్స్‌పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంపోర్ట్స్ తగ్గించాలి. మాకు పెద్ద ఫైనాన్స్ తెలియదు కానీ ఉమ్. నాకు కామన్ సెన్స్తో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇండియా చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా ఉంది, మనం 4th ఎకానమీనా 5th ఎకానమీగానో ఉన్నాం ఇప్పుడు అని కదా మాట్లాడుతున్నారు. నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నారు, భారత ప్రధాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పా కదా! ఆస్తి మళ్ళా అప్పు. కొంతమందికి మనం మళ్ళా ప్రైవేట్ కంపారిజన్ తీసుకుందాం. ఉమ్, కొంతమంది బ్రహ్మాండంగా ఉంటాడు. ఉమ్, బెంజ్ కార్‌లో తిరుగుతుంటాడు. పెద్ద ఇల్లు ఉంటది. ఉమ్, ఆస్తులు అంతా చూస్తే ఒక 50 కోట్లు కనపడుతుంది కళ్ళ ముందు. ఉమ్, కరెక్ట్, చూడటానికి చాలా వెల్తీగా ఉంటది. ఉమ్, కానీ అప్పు ఒక 60 కోట్లు ఉందనుకో, ఉమ్. ఇక ఆ పర్సన్‌ని ఆస్తులున్న వ్యక్తి కింద మనం చూడాలా? అప్పు లేని వ్యక్తి కింద చూడాలా? ఆబ్వియస్లీ ఆ? 50 కోట్ల ఆస్తి ఉండి 60 కోట్ల అప్పు ఉంటే ఏమనాలి? అలానే ఈరోజు మనది థర్డ్ లార్జెస్ట్ గాని, ఫోర్త్ లార్జెస్ట్ గాని ఒకటి ఇక్కడ విమర్శ పక్కన పెడితే ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే, ఓపెన్‌గా మాట్లాడుకుంటే ఇది ఫ్యాక్ట్. నీకు ఆస్తి ఎంత, అప్పు ఎంత? ఈరోజు దాదాపు 250 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం అప్పు. 180 లక్షల కోట్లని 250 లక్షల కోట్ల రూపాయలు. ఓ మై గాడ్. అందులో దాదాపు 25% ఫారిన్ నుంచి తెచ్చుకున్నవి. అది వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ కావచ్చు, లేకపోతే ఏడీబీ నుంచి, అంటే మల్టీనేషనల్ ఏజెన్సీస్ అంటారు. మల్టీలేటరల్ ఏజెన్సీస్ ఇవన్నీ ఉన్నవి.
దాని డెట్ సర్వీసింగ్‌కి మళ్ళా నువ్వు ఫారిన్ నుంచి తెచ్చుకున్నోడికి నువ్వు అసలు గాని, వడ్డీ గాని మళ్ళా సేమ్ డాలర్స్‌లో పే చేయాలి. డాలర్స్‌లో పే అంటే చేయాలి. అక్కడ కూడా దీని మీద ఇంపాక్ట్ పడతది. అంటే 250,00,000 రూపాయలు దాదాపు భారతదేశం అప్పు ఉంటే, ఇంకొక 125,00,000 అప్పు రాష్ట్రాలు చేసున్నాయి. హ్మ్. ఓకే. అవును. అంటే దాదాపు 375,00,000 రూపాయలు ఈరోజు భారతదేశం అప్పు. ఓహ్ మై నీ గాడ్! భారతదేశ జీడీపీ ఎంత? హ్మ్. 350,00,000 340,00,000 ఉంది. అంటే నీ డెట్ టు జీడీపీ చూస్తే 110, 115% వెళ్ళిపోయింది. ఇందాక నేను చెప్పా కదా! 50,00,00,000 ఆస్తి ఉంటే 60,00,00,000 అప్పని. హ్మ్. ఇట్లా నీ జీడీపీకి మించి నీ అప్పులు ఉన్నాయి ఈరోజు. నువ్వు స్టేట్ అప్పులు నువ్వు కాదనగలమా? ఎట్లా వెన్ గవర్నమెంట్ ఇట్ కమ్స్ అప్రూవల్ టు తెచ్చి ఎఫ్ఆర్‌బికి బిగ్గర్ తెచ్చి. పిక్చర్‌కి వచ్చినప్పుడు, మొత్తం దేశానికి సమస్య వచ్చినప్పుడు మొత్తం కట్టాలి కదా! హ్మ్. సో, ఇంకా ఏం చెప్దాం? ఎంత ఆస్తి ఉంటే లాభమేమి? ఆస్తిపరుడు ఎప్పుడు? హ్మ్. నీ ఆస్తులు ఎక్కువుండి, నీకు అప్పు తక్కువున్నప్పుడు. హ్మ్. దాంతో పోలిస్తే అసలు అప్పు లేకుండా 10,00,000 ఆస్తున్నోడు కూడా ఆస్తిపరుడే కదా! కరెక్ట్? రిచ్చోడు. హ్మ్. హ్మ్. ఇది మనం థర్డ్ లార్జెస్ట్ అయితేంది, ఫస్ట్ లార్జెస్ట్ అయితే ఏముంది? ఓకే. ఓకే. నంబర్ 1 అయితే ఏంటి? హుహు. హుహు. సో, అది. ఈరోజు ఈ పరిస్థితి అంటే చెప్తున్నా ఇందాక ఎలక్ట్రానిక్స్ ఇట్‌సెల్ఫ్ దాదాపు 100 నుంచి 110 అంటే 100-110 బిలియన్ డాలర్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్స్. ప్యూర్ ఎలక్ట్రానిక్స్. దాదాపు అందులో 80% మనం ఫోకస్ చేస్తే, అంటే దాదాపు 80-90 బిలియన్ డాలర్స్ సేవ్ చేయొచ్చు. ఇండియాలో ఈయన తయారు చేయగలిగితే. అది చేయలేనిదేం కాదు కదా! అదే నేను చెప్తున్నా. చేయలేనిది కాదంటున్నాను. అది ఈ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ల నుంచి చూస్తున్నాం. డీజిల్ మనం తయారు చేయలేం కానీ ఇక్కడ కొన్ని దొరకకపోవచ్చు చేద్దాం. నేచురల్ హ్మ్. రిసోర్స్ అని. హ్మ్. బట్ ఇలాంటివి దానివల్ల ఏమవుతుంది? ఎలక్ట్రానిక్స్ లాంటివి తయారు చేయగలిగితే ఎంత క్వాలిటీ మ్యాన్ పవర్‌కి మనం అంటే ఎంత జాబ్స్ ఇవ్వచ్చు, ఎంత క్వాలిటీ జాబ్స్ ఇవ్వచ్చు. హ్మ్. ఈరోజు ఇండియాలో ఇస్తున్న జాబ్స్ ఏంటి? గిగ్ జాబ్స్. అవును. నిజమే. స్విగ్గీ హ్మ్. బాయ్స్, స్విగ్గీలు, జొమాటోలు, జొమాటోలు, ఊబర్ డ్రైవర్లు. ఊబర్ డ్రైవర్లు, హ్మ్. ఓలా డ్రైవర్లు, హ్మ్. ఇలాంటి జాబ్స్ ఇస్తూ హ్మ్. ప్రభుత్వము వీటిని లెక్కల్లోకి తీసుకొని, మేము ఈరోజు ప్రైవేట్ సెక్టార్‌లో ఇంత ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేశాము అని చెప్తుంటే ఇంక ఏం నవ్వాలా? ఏడవాలా? హ్మ్. నువ్వు చిన్న చిన్న 20,000, 15,000 రూపాయలు, 25,000 జాబ్స్ క్రియేట్ చేసి, అది కూడా ఫ్యూచర్‌లో ఇన్‌కమ్ పెరగడానికి స్కోప్ లేని జాబ్స్. నువ్వు రూ. 20,000 ఒకటికి ఏదో డ్రైవర్‌గానో లేకపోతే చేరితే వాడి గ్రోత్ ఎంతుంటది దాని మీద? ఏంటి గ్రోత్ ఏముంటది రోజుకి దాంట్లో? 18 గంటలు కష్టపడ్డా కూడా సంవత్సరానికి ఒక 2,000 పెంచుతారేమో. సో, ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని పెంచాలి. ఎగ్జాక్ట్‌లీ. ప్రొడక్టివ్‌ని పెంచాలి. ప్రొడక్ట్‌ని పెంచాలి. అది వదిలేశారు. హ్మ్. అవకాశం ఉండి కూడా. హుహుహు. పైగా అప్పులు కూడా చూస్తే మనకు 2014 వరకు ఉన్న అప్పులు నాకున్న నాలెడ్జ్ ప్రకారం 50,00,000 కోట్ల అప్పులు ఉంటది 50,00,000 ఇప్పుడు ఒక భారతదేశంలో. 200,00,000 రూపాయలు ఈ 12 సంవత్సరాల్లో. 12 ఏళ్ల కాలంలో 200,00,000 కోట్ల అప్పు చేసి భారతదేశం ఏం చేసినట్టు? అందులో ఒక 40,00,000 పైచిలుకు ఫారిన్ నుంచి తీసుకొచ్చిన అప్పు. ఓహ్ మై గాడ్! ఆ! అంటే దాని డెట్ సర్వీస్ ఎంత మళ్ళా అంటే డాలర్స్‌లో. హ్మ్. సో, మన ఎంటైర్ ఎపిసోడ్ ఏందంటే ఈ ఫారిన్ ఎక్స్‌చేంజ్ మీద ఉంది. హ్మ్. ఈరోజు ఈ పొదుపు ఇదంతా కూడా. హ్మ్. ఒక వర్డ్ వాడారు ప్రధాని గారు. మన గోల్డ్ ఆ! గోల్డ్ కూడా నెక్స్ట్. ఆ! మానిటైజేషన్. వాట్ గోల్డ్ యూ మీన్ బై గోల్డ్ మానిటైజేషన్? దీంట్లో 2 రకాలు. నేను అంటే జరగకూడదని కోరుకుంటున్నాను. హ్మ్. బట్ జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. నేను అనుకున్నంత మాత్రం ఆగదు. గోల్డ్ మానిటైజేషన్ ఇప్పుడేం చెప్తున్నారంటే, మీ దగ్గరున్న గోల్డ్ భారతదేశం అంటే ప్రభుత్వం దగ్గర ఆర్ బ్యాంకుల దగ్గర మీరు తాకట్టు డిపాజిట్ చేయండి. విల్ పే ఇంట్రెస్ట్ అనేది ఒక చిన్న ఇప్పుడిప్పుడే జస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. హ్మ్. ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఒకసారిగా జనాలేంటంటే ఆలోచన స్థాయిలో ఉంది. ఆలోచన స్థాయిలో ఉంది. చేయాలి, చేస్తారు కూడా. నాకు తెలిసి ఇలానే కొనసాగితే ఒక 10 ఇయర్స్‌లో డాలరు ఇప్పుడున్న 96 ఉన్న డాలరు ర్యాపిడ్‌గా అది ఒక 175, 180 టచ్ అయినా మీరు పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏం చెప్తున్నారు సార్? ఆ! అన్‌డౌటెడ్‌లీ. ఇప్పుడు చెప్పా కదా! ఇందాక హ్యాండ్ టు మౌత్ ఉన్నాం మన పరిస్థితి. హ్మ్. సో, ఇప్పుడు డిమాండ్ ఇప్పుడు ఆటోమేటిక్ వాట్ ఈస్ ఎందుకు అంతేలే మీరు పెరుగుతది రేటు? చెప్పింది రాంగ్. ఇప్పుడు ఆల్రెడీ రాంగ్ ఏం కాదు. మనకి ఎంత 2014లో 40, 42, రూ. 8 50 చేంజ్ రూ. 50 52 ఎంతో ఉంది. ఉంటే డబుల్ అయింది కదా! 12 డబుల్ సంవత్సరాలు. అయిపోయింది కదా! ఇప్పుడు నేను చెప్పేది అంటే పర్సెంటేజ్‌లో చూస్తే హ్మ్. అమౌంట్ చూస్తే 96-175 అంటే మేబీ మీకు రూ. 79 కనపడొచ్చు. హ్మ్. కానీ పర్సెంటేజ్ చూస్తే ఆల్‌మోస్ట్ అంతే. ఇదే గ్రోత్. హ్మ్. సో, డిమాండ్ సప్లై మనకెప్పుడైతే ఫారిన్ ఎక్స్‌చేంజ్ తక్కువ అవుతుందో హ్మ్. దాని వాల్యూ పెరుగుతది. హ్మ్. హ్మ్. మనకు అవసరం లేదన్నప్పుడు వాల్యూ తగ్గిపోతది. సింపుల్‌గా చెప్పాలంటే. సరే ఓకే. దాని లెక్కలు వేరేగా ఉన్నాయి సో, గానీ. టోటల్ మ్యాటర్ వచ్చి ఫారెన్ ఎక్స్‌చేంజ్. ఫారిన్ ఎక్స్‌చేంజ్ విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతోంది. తగ్గిపోతుంది. దాన్ని తెచ్చుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు ప్రభుత్వం చేయట్లేదు. చేయట్లేదు. భవిష్యత్తులో కూడా చేయలేమని చెప్పే ఈ పొదుపు మంత్రం పొదుపు కిందకి చేయమంటారు. వచ్చేసారు. సో, అంటే పొదుపు భవిష్యత్తులో పరిష్కారం కానే కాదు. అసలు కాదు. కానే కాదు.
ఇప్పుడు అదే కదా పొదుపు మంత్రం చెప్పారంటే భవిష్యత్తులో కూడా ఇలాగ చేసే కెపాసిటీ కనపడట్లేదని నాకు అర్థమవుతుంది. మరి ఈ డౌన్ ద డైలాగ్స్ లైన్. ఏమైపోయినాయి మేక్ ఇన్ సో, ఇండియా? కమ్ 175 ఒక 10 సంవత్సరాలు అయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. హ్మ్. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది ఒకసారి అక్కడికెళ్తే సో, ఇంపోర్ట్స్‌కు కాస్ట్ విపరీతంగా పెరిగిపోతది. అంటే ఇంతకుముందు ఒక క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ కొంటే $100 ఇచ్చేవాళ్ళము. ఈసారి ఏమవుతుంది ఎక్కువ ఇవ్వాల్సిందొస్తది. అంతే. అంటే 175 రూపాయలు నా కరెన్సీ డిప్రిషియేట్ అయిపోయి ఎక్కువ పే చేయాల్సిందొస్తది. హ్మ్. యూ నో అప్పుడేమవుతుంది డిమాండ్ ఇంగా పెరిగినప్పుడు హ్మ్. నీకు డాలర్ వాల్యూ పెరుగుతూ పోతుంది ఒకటి. హ్మ్. రెండోది మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇంక పూర్తిగా సతికిల పడ్డప్పుడు అనుకోండి. హ్మ్. ఏం లేకపోతే ఏం గోల్డ్ చేస్తారు? గోల్డ్ సాధారణ పరిస్థితుల్లో ఇంట్లో డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? బంగారం తాకట్టు పెడతారు. బంగారం తాకట్టు. ఇక్కడ కూడా భారతదేశానికి కూడా అదే. ఓకే. బంగారం తాకట్టు పెట్టాలి. హ్మ్. బంగారం తాకట్టు పెట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? దేశం దగ్గర ఉందా? మీ దగ్గరో, నా దగ్గర తీసుకోవాలి. హ్మ్. అది ఒరిజినల్ గోల్డ్ మానిటైజేషన్. అంటే నరసింహ గారు మీ దగ్గర 100 తులాలుంది. హ్మ్. నేను ఒక నోటిఫికేషన్ ఇస్తున్నాను. హ్మ్. ఒక సర్క్యులర్ ఇస్తున్నాను. లేకపోతే ఒక జీవో పాస్ చేస్తాను. లేకపోతే ఒక యాక్ట్ ఆ రోజుకి అప్రాప్రియేట్ సిట్యుయేషన్‌ని బట్టి గవర్నమెంట్ కెన్ ఎక్సర్సైజ్ దేర్ పవర్స్. ద కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ ఎ లాట్ ఆఫ్ పవర్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. నీ దగ్గర 20 తులాలు మాత్రమే పెట్టుకొని హ్మ్. మిగతా 80 తులాలను గవర్నమెంట్‌కి సరెండర్ చేయాలి. డిపాజిట్ కాదు. సో దట్ ఈస్ కాల్డ్ గోల్డ్ మానిటైజేషన్. అది ఒరిజినల్ గోల్డ్ మానిటైజేషన్. ఓకే. ఈళ్ళు చెప్తున్న డిపాజిట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ పే చేస్తామనేది కాదు. ఓకే. బలవంతంగా తీసుకోవడం కాకుండా జాగ్రత్తగా తీసుకుంటారు. అంతే కదా! అంతే అది బలవంతం. ఆ! ఇది జాగ్రత్త. జాగ్రత్తగా తీసుకోవడం. గోల్డ్ మానిటైజేషన్. హ్మ్. సో, మీరు కాదనగలరా? గవర్నమెంట్ ఇప్పుడు గో డీమానిటైజేషన్ అని చేశారు. రూ. 500, రూ. 1000 నోటు రద్దు అన్నారు. హ్మ్. ఏం చేశారు? ఏం చేస్తాం ఎవరైనా క్యూలో నిలబడి తెచ్చుకున్నాం. హ్మ్. అది నీది వైట్ అయితే. హ్మ్. బ్లాక్ వాళ్ళైతే బ్లాక్ వాళ్ళైతే హ్మ్. వదిలేశారు. వదిలేశారు. సరే ఏదో కొంత వేరే దొంగ రూట్లు మార్చుకొని కొంత మార్చుకున్నారు. బట్ వదిలేసిన డబ్బు చాలా ఉంది. హ్మ్. రేపు గోల్డ్ మానిటైజేషన్ కూడా అయినప్పుడు కూడా హ్మ్. ఒక రేట్ ఫిక్స్ చేసేసి వాళ్ళకి ఇమ్మంటే ఇచ్చేయాల్సిందే. ఓకే. సో, దాన్ని వాళ్ళు మింటింగ్ చేసుకొని తీసుకుపోయి ఓల్డ్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ ఐఎంఎఫ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, హూఎవర్ దే ఆర్ రెడీ టు గివ్. హ్మ్. అంటే మనకు ఈ గోల్డ్ తాకట్టు పెట్టుకొని ఇండియాలో అయితే తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళు మనం డాలర్స్ ఇవ్వడానికి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళ దగ్గర పెట్టి తెచ్చుకోవాలి. ఆప్షన్ ఏంటి సార్ అంత పరిస్థితి ఉందా? ఇది జరగబోయేది కాదు. గతంలో ఒకసారి జరిగింది మనకు 90స్‌లో భారతదేశంలో. 91, 92 91లో చేశారు. తీసుకుపోయి గోల్డ్‌ని విదేశాల్లో తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టారు. చాలా మందికి అవగాహన లేదు. ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం తీసుకొచ్చారు ఆ గోల్డ్‌ని. అప్పుడు తాకట్టు పెట్టిన గోల్డ్ వెనక్కి. అవును. అది టిప్ ఆఫ్ ఐస్‌బర్గ్. అది చాలా చిన్నది అప్పుడు జరిగింది. హ్మ్. ఇప్పుడు రాబోయేది ఉపద్రవం. కళ్ళు తెరవకపోతే. హ్మ్. ఇదేదో మనం పానిక్ చేద్దామనో, విమర్శించాలని కాదు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు పెరుగుతున్న దేశ జనాభా, మనము దిగుమతుల మీద ఆధారపడిన నేపథ్యము, హ్మ్. ఎగుమతులు ఏమాత్రం అంటే అసలు ఏమాత్రం ప్రోత్సాహకాలు లేకుండా హ్మ్. యూ నో చేసేస్తున్నారు. ఓకే. సో, అప్పుడు ఎట్లయితే ఎకనామిక్ రిఫార్మ్స్, లిబరలైజేషన్ తీసుకొచ్చి కొంత చేశారో, ఇప్పుడు అగైన్ మళ్ళా అలాంటిది ఒకటి ఫోకస్ చేయాలంటున్నాను. హుహు. హ్మ్. సో ముందస్తు చర్యలు ఏం తీసుకొని ఉండాల్సింది సార్? పొదుపు చర్యలు ఇప్పటివరకు? చెప్తున్నా కదా! ఇప్పుడు ఫస్ట్ పొదుపు కాదు అసలు. పొదుపు అనేది పొదుపు అసలు అసలు సొల్యూషన్ కానే పొదుపు, కాదు. దేశభక్తి చాటడమే పొదుపు చేయడం కూడా అని మోదీ గారు చెప్పారు. నో, 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 నో. కైండ్ ఆఫ్ నీకు ఇంట్లో కొడుకున్నాడు. సారీ టు సే ఒక ఎగ్జాంపుల్. హ్మ్. ఆడికి నువ్వు అన్నం పెట్టలేకరా నీకు తండ్రి మీద ప్రేమ ఉంటే 2 పూటలు తిను, ఒక పూట తినమంటే తండ్రి మీద ప్రేమ ఉంటే ఒక 2 రోజులు, 3 రోజులు. కడుపు కాలితే నువ్వు బెస్ట్. వాడికి ఫుడ్ పెట్టడం చేతగాక హ్మ్. నీకు నా మీద గిన తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే నన్ను అడగొద్దు. రోజుకి ఒక పూటే అన్నం అడుగు. లేకపోతే 2 పూటలు అడుగు. హ్మ్. నేను 3 పూటలు పెట్టలేకపోతున్నానంటే ఎలా ఉంటది? ఓహ్! అది ప్రేమ చాటుకోవడం అవుద్దా? కొడుకు ఒక పూట తింటే అది కదా! హ్మ్. మన అసమర్థత అవుతదా? హ్మ్. సీ సీ ఇవన్నీ కూడా ఏందంటే ఓకే. అన్‌డౌటెడ్‌లీ దేశానికి సమస్య వచ్చినప్పుడు ప్రతి పౌరుడి బాధ్యత నిలబడాలి అండగా. హ్మ్. బట్ అది ఎంతవరకు? నీకు కష్టాలున్నప్పుడు నిలబడాలి. వాళ్ళు అడగడం తప్పు లేదు. నిలబడాలి ప్రభుత్వాల కూడా. బాధ్యతారాహిత్యం కారణంగా కారణంగా ప్రమాదం నువ్వు వచ్చింది. ఇలానే నిలబడుతుండు నేను వదిలేస్తానంటే కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు అడిగారు పొదుపని ఒక సంవత్సరం. నువ్వు సంవత్సరంలో ఏం చేస్తావు? హ్మ్. ప్లాన్ ఏంటి? నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? హ్మ్. ఓకే. ఇప్పుడు ఎవ్రీబడి ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా దాన్ని ఎవరు ప్రశ్నించలేదు. ప్రశ్నించకూడదు కూడా. హ్మ్. అడిగారు. సరే హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. కానీ నీ చేతిలో ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? విదేశీ మారక ద్రవ్యం పోకుండా ఆపటం ఎలా? పోదు తెచ్చుకోవడానికి కూడా ప్లాన్ తెచ్చుకోవడం ఏంటి? ఎలా? నువ్వు 96 రూపీస్ ఉన్న డాలర్‌ని హ్మ్. నువ్వు రూ. 75కో, రూ. 60 ఎలా తీసుకొస్తావు? హ్మ్. చెప్పు. 1 ఇయర్ కాదు. హ్మ్. 2 సంవత్సరాలు కాదు. హ్మ్. 3 సంవత్సరాలు మనము బాధ్యత గల పౌరులుగా సపోర్ట్ చేద్దాం. హ్మ్. సో మోదీ గారు చెప్పారు మొన్న అందుకే. విదేశీ వస్తువులేం కొనకండి.
అది విదేశీ కంపెనీలకు సంబంధించి కొనొద్దు. రీజన్ బహుశా ఇదే కావచ్చు. నువ్వు అలాంటి వాటిది తయారు చేయి ఇక్కడ. హ్మ్. చెప్పాల్సిన అవసరం లేదంటాను. హ్మ్. ఇప్పుడు ఐఫోన్ కంటే బెస్ట్ ప్రోడక్ట్ ఫోన్ నువ్వు ఇండియాలో తయారు చేసి అదే రేటుకి పెట్టు. హ్మ్. లేదా ఇంకో ₹10 ఎక్కువ పెట్టు. హ్మ్. సో, ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ అన్ని రాకుండా నువ్వు ఆపలేమా? సరే ఐఫోన్ ఇండియాలో వద్దు అని బ్యాన్ చేయలేరా? ఎలక్ట్రానిక్స్ మేము బయట అది ఇప్పుడు తీసుకోమని పెట్టలేమా? నేను చెప్తున్నా అదే వైఎన్ఆర్ గారు. నువ్వు వద్దు అనే దానికంటే నువ్వు ఆల్టర్‌నేటివ్ చూపించు అంటున్నాను. ఆల్టర్‌నేటివ్ చూపిస్తే నువ్వు కొనమని నేను కొనను అంటున్నాను. హ్మ్. 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 ఆబ్వియస్‌లీ ఇక్కడ మనకి ఇక్కడ ఉండిపోద్ది. ప్లస్ మరి మనం ఎక్స్‌పోర్ట్ సీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైస్ ఉంది. మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాము. హ్మ్. నీకు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఎవడన్నా తెచ్చి ఇస్తారంటే మనోళ్ళు కొంటారా? తీసుకుంటారా? లేదు. కొనరు కదా! లేదు కదా! ఆ! బ్రహ్మాండంగా మన కర్నూలు అంటే మన తెలుగులో కర్నూలు కర్నూలు అని రైస్. బ్రహ్మాండమైన రైస్ దొరుకుతుంది. హ్మ్. కొంటారా? అంతకంటే ఒక రూపాయి తక్కువ ఇచ్చినా కూడా అదే క్వాలిటీ వద్దులే మనకు హ్యాపీగా మన రైతు దగ్గర కొనుక్కుందామంటారు. అవును. అంటే నీకు అవైలబిలిటీ, క్వాలిటీ ఉంటే ఎవరు కూడా మనోళ్ళేం ఎగబడరు. ఫారిన్ కరెక్ట్. నుంచే కొనాలని. కరెక్ట్. అది కన్స్యూమరిజం ఏమవుతది వాడు పెట్టే ప్రతి రూపాయికి కూడా క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. హ్మ్. 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 నువ్వు కొనొద్దని వాడిని కాంప్రమైజ్ కామని ఎలా చెప్తావు? హ్మ్. హ్మ్. సో, పరిష్కారం ఏంటి ఇప్పుడు? ఇది చెప్తున్నా కదా! ఆ ఇన్‌స్టంట్ పరిష్కారము చెప్పలేదంటున్నాను నేను. ఇమ్మీడియేట్ పొదుపు అని పరిష్కారం చెప్పి వదిలేసారే గాని, ఇమ్మీడియేట్ పరిష్కారం ఏంటో దేశానికి కూడా అర్థం కావట్లా. ఉంటే చెప్పాలి కదా అంటున్నాను. ఆ! ఇప్పుడు నేను పొదుపు అని చెప్పారే గాని, ఇదిగో నేను డాలర్‌ను 96ను ఒక ₹60, రూ. 75కు 2 ఏళ్లలో తీసుకొస్తాను. అప్పటిదాకా మీరు ఓపిక పట్టి నాకు సపోర్ట్ చేయండి. అంటే నాకు ఇన్ ద సెన్స్ దేశానికి సపోర్ట్ దేశానికి. చేయండి. హ్మ్. లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఒక 100 బిలియన్‌లు, 110 బిలియన్ డాలర్స్ వాల్యూ మీద మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. హ్మ్. ఏదైతే సో కాల్డ్ ఎలక్ట్రానిక్స్ అది టీవీలు కావచ్చు, మొబైల్స్ కావచ్చు, లేకపోతే చిప్స్ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. భారతదేశంలో నేను ప్రోత్సాహాలు ఇచ్చి తయారు చేపిస్తాను. మీరు రండి, ముందుకు రండి. హ్మ్. రీసెర్చ్ చేయండి. హ్మ్. మీకేం కావాలి ఇన్సెంటివ్స్ ఇస్తాం. పేరుకు రెడ్ టేపిజం తీసేసారనే గాని అంతకంటే దారుణంగా ఉంది ఈరోజు. ఓహ్! ఆ! హుహు. అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే చిన్న పని కావాలన్నా కూడా నేను ప్రభుత్వంలో పనిచేసొచ్చాను. అది హ్మ్. ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ నాకు. అందరూ ప్రభుత్వంలో పనిచేస్తే గుడ్ ఎక్స్‌పీరియన్స్ నాకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. నేను దగ్గరగా చూశాను. ఈరోజు 5% కూడా పనులు అవ్వట్లేదు ప్రభుత్వంలో. అంటే అవ్వగలిగి ఉండి, హ్మ్. అవ్వలేని మనం ఏం బ్లేమ్ చేయలేం చేయలేం. ఎవరిని. అవును. సో, ఈరోజు ఆ పరిస్థితి. ఇంకెట్లా ముందుకెళ్తారు? ఎవడు ముందుకొచ్చి పని చేస్తాడు? ఒక ల్యాండ్ అలొకేట్ చేయాలంటే, ఒక వ్యక్తి వచ్చి నేను ఒక సంస్థ పెడతాను. అది రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నాకు భూమి ఇవ్వండి అంటే, ఆడు ఎంతమంది చుట్టూ తిరగాలి? పేరుకేమో నేను సింగిల్ రాష్ట్రాలు ఏం చెబుతున్నాయి? సింగిల్ ఈజ్ విండో. ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ సింగిల్ డూయింగ్. విండో అంటున్నారు. గాడిద గుడ్డు అంటా నేను. హ్మ్. సింగిల్ విండో లేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ లేదు. హ్మ్. పచ్చి అబద్ధం. హ్మ్. ఆడు ఎంతమందికి లంచాలు ఇస్తుండు? హ్మ్. మినిస్టర్‌లకి, ఎమ్మెల్యే రికమెండేషన్, మినిస్టర్‌లు, బ్యూరోక్రాట్స్‌కి, హ్మ్. మధ్యలో మీడియేటర్స్‌కి హ్మ్. ఏంటి కర్మ? ఓకే. ఇదంతా కూడా డ్రైన్ చేస్తుంది కదా ఎకానమీని. సో, ఏమవుతుంది? బ్లాక్ అయిపోతుందంతా. ఒక ల్యాండ్ అలొకేట్ చేయించుకోవడానికి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు టైం పడితే, వాడు జెస్టేషన్ పీరియడ్ ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి అన్నీ రెడీగా ఉంటేనే ఒక ప్రొడక్ట్ తయారు చేసి మార్కెట్‌లోకి వచ్చి సక్సెస్ అవ్వాలంటే జెస్టేషన్ పీరియడ్ ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉంటది. హ్మ్. నీకు ఎంటైర్ ప్రొడక్ట్ జెస్టేషన్ పీరియడ్‌కి ఒక ల్యాండ్ అలొకేట్ చేయించుకున్న కాడ వాడికి అయిపోతే టైం అంతా అయిపోతే, హ్మ్. ఇక వాడు పెట్టిన పెట్టుబడికి, తెచ్చిన డబ్బులకి ల్యాండ్ మీద పెడతాడు. కొన్ని మిషనరీ తెచ్చి పెట్టుకుంటాడు. ప్రొడక్ట్ తయారయ్యేలోపు వడ్డీలు ఇయన్నీ వచ్చేసేలేకి ఇక వాడు తయారు చేయలేడు. తయారు చేస్తే ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోద్ది. వీటన్నిటితోటి అదర్ ఓవర్ హెడ్స్ తోటి. సో, సో, అది లెక్కలేసేసి ఆపేస్తారు. ఓకే. మెషిన్ మోడ్‌లో పనిచేయాలిప్పుడు ప్రభుత్వం. చేయాలి. ఆటో మెషిన్ మోడ్‌లో పైలట్‌లో ఉండాలి ఎవ్రీథింగ్. ఆ! ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు పోయి అడిగారు ప్రభుత్వాన్ని. ఒక 2 ఎకరాల భూమి కావాలన్నారు. వస్తుంది. ఎప్పుడు? ఓ 3 సంవత్సరాల తర్వాత. హ్మ్. అదే 3 రోజుల్లో ఇస్తే అంతే కదా! నీకు రూల్స్ చెబుతారు. ఇది, హ్మ్. ఇది, ఇది ఎక్స్-వై-జెడ్ అని. 3 సంవత్సరాల తర్వాత ఇదే రూల్స్ ఉంటాయి. ఏం రూల్స్ మారవు. కానీ హ్మ్. 3 ఏళ్ల తర్వాత వచ్చింది. ఎందుకంటే నువ్వు అన్ని చోట్ల డబ్బులు ఇచ్చుకుంటూ, తడుపుకుంటూ పోయేట్లకి నీకు 3 ఏళ్ల తర్వాత నీకు భూమి వచ్చింది. హ్మ్. ఈలోపు టైం అయిపోవట్లే. క్వాలిటీ టైం. అయిపోయింది. హ్మ్. అంటే దాని అర్థం ఏంటి? అందరిని సాటిస్ఫై చేసుకుంటూ పోయేట్లకి 3 ఏళ్ళు పడుతుంది. హ్మ్. ఆ తర్వాత భూమొస్తుంది. హ్మ్. అదే నీకు 3 రోజులు ఎందుకు చేయలేవు? అదే రూల్స్ గదా! హ్మ్. అదే 3 రోజులు చేయాలంటే 100 రూల్స్ అంటావు. ఎందుకంటే డబ్బులు రావు. హ్మ్. 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 సో, నేను ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా నువ్వు ఈరోజు దేశ స్థాయిలో కరెక్ట్‌గిన ఈజ్ ఆఫ్ డూయింగ్ స్టేట్ గవర్నమెంట్ ఒక పోటీ పడుతున్నాయి. మేకొస్తున్నాయి, మాకొస్తుంది. రావటం వేరు, గ్రౌండ్ అవ్వటం వేరు, మెటీరియలైజ్ అవ్వటం వేరు. ఏదంటున్నాను నేననేది. కనపడాలి కదా! వస్తే నీకు కనపడాలి. అదంతా కనపడాలి. కనపడుతుంది కదా! కనపడాలి అంటున్నా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ పోల్చొచ్చో లేదో మన కరోనా టైంలో మొత్తం
ఇండియన్ ఎకానమీ కాస్త అట్లా స్టాండర్డ్‌గా ఉంది అంటే రూరల్ ఎకానమీ, విలేజ్ ఎకానమీ బాగుండడం కారణం అని సేవింగ్స్ అయ్యుండి కొంత అది అంటే కాపాడింది. విలేజ్ నుంచి ఎవడు బయట ఏదో ప్రొడక్ట్‌ని దిగుమతి చేసుకోవడంపై లేరు కదా! అక్కడికక్కడ వాళ్ళు సెల్ఫ్ అవును. సస్టైన్ అయ్యి ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అవును. సో, ఇండియా కూడా ఇప్పుడు అలా ఉంటే తప్ప ఈ క్రైసిస్ నుంచి బయటకి రాదు. కాదండి. దాని వైపు చర్యలు చర్యలు కనపడట్లేదు. లేవు. చర్యలు కనపడలేదు. ఇప్పుడు హ్మ్. ఈరోజు రెడ్ టేపిజం లేదు మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటారు. అది పచ్చి అబద్ధం. హ్మ్. ఈరోజు ఇప్పుడు మన దీన్ని చూసేవాళ్ళని చెప్పమనండి. అందరూ ఎక్కడో సాట గవర్నమెంట్‌తో ఏదో పనులు చేయించుకుంటుంటారు. హ్మ్. ఏదో ఒక పర్మిషన్స్ అని. ఎక్కడ ఎన్ని పనులు అవుతున్నాయో చెప్పండి. ఏదంటే బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో ఇస్తున్నాడు. హ్మ్. అది నువ్వు 2 రోజులు ఇచ్చేందుకు 4 రోజులు ఇస్తే ఏంటి? దాంతో దాన్ని పాటు చూపించేసి నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బ్రహ్మాండంగా చేస్తాను. సర్వీసులు అంటే ఏంటిది? ఓకే. నేను కాదన్ను. అది సర్వీసు. సర్వీసు నేను డెవలప్‌మెంట్ కాదన్ను. కాదు కదా! దేశం నేను డెవలప్‌మెంట్ సర్వీసు ఆ! ఏదో ఇంతకుముందు అక్కడికి ఆఫీస్‌లోకి పోకుండా కొంచెం ఆన్‌లైన్‌లో ఇస్తాను. అన్‌డౌటెడ్‌లీ. హ్మ్. కానీ దీన్ని ప్రొజెక్ట్ చేయొద్దు అంటాను. హ్మ్. 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 దానివల్ల ఏంటి? హ్మ్. అన్‌డౌటెడ్‌లీ ఇంతకుముందు 10 రోజులు పట్టేది 2 రోజులు వస్తుంది. హ్మ్. కానీ డెలివరీ అల్టిమేట్ ఏంటి? హ్మ్. అసలు విషయం చూడు. వ్యాపారం చేసేవాడికి ఒక ల్యాండ్ కావాలన్నా, ఒక పర్మిషన్ కావాలన్నా నీకు ఫైల్ మూవ్‌మెంట్ పెడితే చుక్కలు చూపిస్తుండ్రు. ఓకే. చుక్కలు చూపిస్తుండ్రు. హుహు. 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 సో, వాళ్ళేం చేస్తారు లాస్ట్‌కి? వదిలేసి ఎళ్ళిపోయేవాళ్ళు 90% మంది. మనకు బయటకొచ్చేవాళ్ళు 10% కనపడుతున్నారు. ఉత్సాహంగా వచ్చి చేద్దాం అనుకున్నోళ్ళు 100 మంది వస్తే, మనకు బయటికి 10 మంది కనపడుతున్నారు. 90% వెళ్ళిపోతున్నారు మధ్యలోనే. ఈ హుహు. టార్చర్ తట్టుకోలేక లేకపోతే ఈ ప్రాసెస్‌ను ఫుల్‌ఫిల్ చేయలేక. సో, ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు వచ్చే ఏడాది తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌గా, ఒక అడ్వొకేట్‌గా మీకేం కనిపిస్తోంది? ఇండియా ఏడాది తర్వాత ఎలా వచ్చే 1 ఉండబోతుంది? ఇయర్ కాదు. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో నాకు తెలిసి వీళ్ళు ఏదో పెద్ద మిరాకిల్ జరిగి చేస్తారని నేను అనుకోవట్లేదు కూడా. ఎందుకంటే అడుగులు దాని వైపు 10 ఏళ్లలో వైపు జరగాలంటే దాని వైపు అడుగులు ఒక 5 ఏళ్ల క్రితం పడి ఉంటేనే హ్మ్. నెక్స్ట్ 10 ఏళ్లలో మనం చూడగలం. హ్మ్. సో, ఇప్పుడు మొదలుపెట్టి చేస్తే ఇంక ఇట్ విల్ టేక్ టైమ్. హ్మ్. సో, ఏమవుతుందంటే ఈ డాలర్ వాల్యూ ఇట్లా 175 అవ్వటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఈ గోల్డ్ మానిటైజేషన్ ఏదని చెప్పారో తీసుకోకపోతే ఆశ్చర్యం నా హ్మ్. ఉద్దేశ్యం హ్మ్. ప్రజల నుంచి. ఎప్పుడు జరగొచ్చది? ఓ ఎప్పట్లో 10 జరుగుతుంది? ఏళ్ళు అది కూడా ఎక్కువ టైం పట్టదు. హ్మ్. పెద్ద ఆశ్చర్యం కాదు. తీసుకోకపోతే ఆశ్చర్యం కాదు. హ్మ్. యూ నో? తీసుకుంటారు కదా! ఆ! ఇట్ హాస్ టు. ఆ! హ్మ్. ఇట్ హాస్ టు. సో, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే నీకు ఎవ్రీథింగ్ ఏమవుతుందంటే ఇండియాలో కూడా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కూడా 200, రూ. 250 పెట్రోల్‌కి హ్మ్. వెళ్ళిపోతుంది లీటరు. హుహు. ఓ సో, పక్కనేమో ఎకానమీ డ్రైన్ చూస్తే అయిపోతుంది. అదంతా ఈ జీడీపీ అని దొంగ లెక్కలు. హ్మ్. ఈరోజు చెప్తున్న 340,00,000 కోట్లు ఇయన్నీ కూడా దొంగ లెక్కలు. ఆఫీసర్స్ పని చేయట్లేదు. హుహు. ఏదో లాస్ట్ ఇయర్ రూ. 100 జీడీపీ అయింది. దాని మీద ఒక 10% ఏసేసి ఇచ్చేస్తారు. ఒరిజినల్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఓకే. 110 మళ్ళా నెక్స్ట్ ఇయర్ దాని మీద ఒక 10% ఒక హ్మ్. ఒక రూ. 11 పెరిగింది. హ్మ్. హుహు. హ్మ్. దాన్ని యాడ్ చేయి మళ్ళా 121 అట్లా చెప్తున్నారు తప్పితే జెన్యూన్‌గా కలెక్ట్ చేయట్లేదు. అసెస్ జెన్యూన్‌గా వర్క్ చేయట్లేదు. అసెస్‌మెంట్ లేదసలు. ప్రాపర్ అసెస్‌మెంట్. అసెస్‌మెంట్ జెన్యూన్‌గా ఉంటే నీకు నీ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా నీకేంటో తెలుస్తది. అంతేగా లెక్కలను బట్టే కదా ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసాం. హ్మ్. ఊరికే అన్ని పేపర్ మీద అడిగారు. బడ్జెట్ టయానికి అడుగుతారు. ఈళ్ళు లాస్ట్ ఇయర్ ఎంతుంది దాని మీద ఒక 10% యాడ్ చేసేసేయి. హ్మ్. ఇచ్చేసేయి. నాకు మీరు మాట్లాడుతుంటే భయమేస్తుంది. అది ఎలా ఉండబోతుందని. కిషన్ రెడ్డి గారితోటి ఇంటర్వ్యూ చేశారు 2 రోజుల హ్మ్. క్రితం. ఆయన మాట్లాడి ఎప్పటిలోగా తగ్గుతాయి, ఏంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏం తెలీదు. మరి యాస్ ఎ క్యాబినెట్ మినిస్టర్‌గా యాస్ ఏ చెప్తున్నాడు ఏం క్యాబినెట్ తెలీదు. మినిస్టర్ చెప్తే ఏదో తెలియదంటే హోప్ లేదు ప్లాన్ ఇస్తారంటే ఆఫ్ హోప్ యాక్షన్. ఏంటో మనం చెప్పలేము. నేను చెప్తున్నది హోప్ ఇవ్వాలంటే 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యుంటే ఈరోజు కొంచెం కనపడతది. హ్మ్. ఒక 10 ఏళ్ల తర్వాత. హ్మ్. ఈరోజు హోప్ లేదంటున్నారంటే లేదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేతిలో లేదు. సో, ప్రభుత్వ ఫెయిల్యూర్‌ని లేకపోతే ప్రభుత్వం ప్లాన్ ప్లాన్ చేయలేకపోవడాన్ని చే ప్లాన్ వాట్ ఎవర్ చేయలేకపోవడాన్ని ఇట్ మే యుద్ధం బి. పేరు మీద చూపిస్తుంది ఇప్పుడంతే. యుద్ధం అనేది నేను అస్సలు ఒప్పుకోను. బూచి. ఇందాక బూచుకు అంతే వాళ్ళు యుద్ధం బూచి వాళ్ళు అనుకుంటారు. బూచి ఇది అనుకుంటారు. వెరీ టెంపరరీ. ఇందాక నేను చెప్పా కదా! హ్మ్. మీకు హెల్త్ బాగాలేక ఒక నెల రోజులు ఇంట్లో ఉంటే, నీ దగ్గర సేవింగ్ ఏంటి? ఇంక దాన్ని చూపిచ్చేసి చూసావా నాకు ఆరోగ్యం బాలేదు. నేను కుటుంబాన్ని సాగలేకపోతున్నాను. లేకపోతే ఆస్తులు లేవు అంటే అది ఎట్లుంటది? ఇలానే ఉంటది. హ్మ్. ఒక హ్మ్. నెల రోజులతోటి మొత్తం పోయిందా? హ్మ్. లేతే 2 నెలలతోటి మీకు ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉంటే పోయిందా మొత్తం? పోదు కదా! పోదు కదా! ఇట్స్ ఆల్ అబౌట్ క్రోనలాజికల్‌గా జరిగినది. హ్మ్. 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 సో, ఇప్పటికైనా అంటే ఇప్పుడు మొదలుపెడితే ఇంకో 15 ఏళ్ళకి, 10 ఏళ్ళకి కాదు 15 ఏళ్ళకి హ్మ్. ఎక్స్‌పోర్ట్స్‌ని ముందు ఎంకరేజ్ చేయమనండి. హ్మ్. ఎక్స్‌పోర్ట్స్ పెంచాలి. ఎక్స్‌పోర్ట్స్‌ని ఎక్స్‌పోర్ట్స్ ఎంకరేజ్ పెంచాలి. మన చేయాలి. దగ్గర ప్రొడక్ట్ ఉండాలి కదా! ఇక్కడ ప్రొడక్ట్ ఉండాలి. ఆ! ఏమేంటిది అట్‌లీస్ట్ ఐడెంటిఫై చేయాలి. అగ్రికల్చర్ ప్రొడక్ట్ పైన కాన్సంట్రేట్ చేయొచ్చు. అది హ్మ్. ఇమ్మీడియేట్‌గా మన నీడ్ ఆఫ్ ద మన ఏదైనా చేతిలో సరే ఉంది. ఆ! వాట్ గవర్నమెంట్ దగ్గర లెక్కలున్నాయి. మొత్తం మిషనరీ ఉంది. అంతా ఉంది. రెండోది వచ్చేసరికి ఇంపోర్ట్ ఏదైతే చేస్తున్నామో కొన్ని మనం చేయలేనివి ఉంటాయి. కొన్ని దొరకనివి ఉంటాయి. ఓకే. లీవ్ ఇట్. హ్మ్. అన్నీ చూసిందల్లా మనం ఇప్పుడు ఉదాహరణకి క్రూడ్ ఆయిల్ ఉంది. అది మనం తయారు చేసేది దొరకాలి నేచురల్‌గా. దొరికినా కూడా జెస్టేషన్ పీరియడ్ ఎక్కువ ఉంటది. అవి అవును. బోర్‌వెల్ చేయాలి, తీయాలి. ఇట్ విల్ టేక్ ప్రాసెసింగ్ టైమ్ ఉంటది. ఆ! ప్రాసెస్. ఓకే. దాని మీద ఫోకస్ చేయండి. బట్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లగ్జరీసో లేకపోతే కాస్మెటిక్స్. లగ్జరీసో, కాస్మెటిక్సో లేపోతే యూ నో ఎలక్ట్రానిక్సో ఇలన్నీ కూడా దాదాపు 70, 80% మనం తయారు చేయగలిగినవి. హ్మ్. ప్రభుత్వం ముందుకు వచ్చి హ్మ్. సరైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకు
ఇట్లా నేను చెప్పినట్టు ఒక ల్యాండ్ కావాలంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాకుండా 3 రోజులు, 4 రోజుల్లో హ్మ్. యుద్ధ ప్రాతిపదికన అంటే వార్ జోన్‌లోకి రావాలి కంట్రీ ఇప్పుడు. హ్మ్. నాట్ పీస్ జోన్. ఓకే. వార్ జోన్‌లోకొచ్చి ఇదే పనిగా ఉండాలింకా. హ్మ్. 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 యెస్, ఇది తయారు చేయి నీకు ఇన్సెంటివ్ ఇస్తాను. దానికంటే బెస్ట్ క్వాలిటీ తయారు చేయి. దీనికంటే బెస్ట్ క్వాలిటీ చెయి. హ్మ్. నువ్వు ఆటోమేటిక్‌గా పెట్టు. నీకెందుకు కొంటాడు సామ్‌సంగ్? సామ్‌సంగ్ కంటే మంచి టీవీ పెట్టి ఇక్కడ ఎందుకు కొంటాడు సామ్‌సంగ్? హ్మ్. నేను అదే అనేది. నువ్వు కొనొద్దని చెప్పేదానికంటే ఆల్టర్‌నేటివ్ ఇవ్వు వాళ్ళకి. సో, ప్రభుత్వానికి సంబంధించి అది. హ్మ్. ఓ కామన్ పబ్లిక్కు, ఓ కామన్ మెన్ ఏం ఆలోచించాలి? ఎలా ఆలోచించాలి దాన్ని? కామన్ మ్యాన్‌కు అంటే మనం ఆటోమేటిక్‌గా డ్రైవ్ అవుతుంది. ఒకటైతే ఇప్పుడేమవుతుందంటే సేవింగ్స్ చేసుకోమని చెప్పినామనుకోండి. హ్మ్. మళ్ళా ఎకానమీ అందరు కన్స్యూమరిజం నుంచి సేవింగ్‌లోకెళ్లారనుకోండి. అగైన్ అది చైన్ ఉండదు ప్రాబ్లమే. మళ్ళీ. ఆ! చైన్ రిపుల్ ఎఫెక్ట్ అంటారు. హ్మ్. వాళ్ళ దగ్గర మళ్ళా కొనుగోలు తిరిగి శక్తి ఉంటేనే కదా దేశానికి. తిరిగి వాళ్ళకే ఎఫెక్ట్ అవుతది. హ్మ్. ఇప్పుడు మీరు ఒకటి ఖర్చు పెడితే నాకు ఉద్యోగం అవకాశం వస్తది. హ్మ్. నా ద్వారా నేను ఖర్చు పెడితే తిరిగి అది మళ్ళా మీకొస్తది. ఇట్స్ ఎ సైకిల్, హ్మ్. రిపుల్ ఎఫెక్ట్. హ్మ్. సో, దీన్ని ఏమాత్రం అది కొంచెం బ్యాలెన్స్‌డ్ చేసుకోవాల్సిన అవసరం. భయపడిపోయి పూర్తిగా పానిక్ అయిపోయి సేవింగ్‌లోకెళ్లారో ట్రాన్సాక్షన్స్ అన్నీ స్టాండ్ స్టిల్ అయిపోతాయి. ఓహ్! పూర్తిగా అలా సేవింగ్ అని విచ్చలవిడి ఖర్చు పెట్టారో అట్లా. నీకు భవిష్యత్తులో ఉపాధి లేదు సరిగ్గా. ఓకే. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మరి దాన్ని? ఏం సో, ఏం అది. ఏం చేయాలి అది మరి? దట్ ఈస్ అన్నిటికి మించి తెలియకుండా వస్తున్న ఉపద్రవం ఏంటంటే చాలామంది తక్కువ అంచనా ఏస్తుండ్రు. కొంతమంది కనిపెడుతుండ్రు. ఏఐ హ్మ్. అన్‌డౌటెడ్‌లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ విల్ గివ్ రిజల్ట్స్ ఒక 20 ఇయర్స్ తర్వాత. హుహు. దానిలో కొత్త ఉపాధి అవకాశాలు 15 ఇయర్స్ తర్వాత వస్తాయి డెఫినిట్‌గా. హ్మ్. బట్ నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో అది చేసే డ్యామేజ్ ఎక్కువుంటది. డ్యామేజ్ 3, 4 సంవత్సరాల్లో 2, 3, 4, 5 సంవత్సరాలు చేసే డ్యామేజ్ అంతా ఇంత కాదు. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. స్టార్ట్ అయింది. హ్మ్. సో, ఆ అసలే మాములుగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇది. హ్మ్. పోనీ దాన్నేమన్నా మనం అందిపుచ్చుకున్నాము అంటే ఏఐ అంటే మళ్ళీ అది కూడా మొత్తం ఇంపోర్ట్. హ్మ్. అది కూడా మన దగ్గరది కాదు కదా! బయట యూ నుంచి నేమ్ తీసుకున్నాం. ఇట్ క్లాడ్, యూ నేమ్ ఇట్ చాట్‌జీపీటీ, చాట్‌జీపీటీ, జెమినీ, జెమినీ, వాటెవర్. గ్రోకు. హ్మ్. యూ నేమ్ ఇట్. ఏది ఇండియాలో ఉన్నది? దాన్ని కూడా మనం మిస్ చేసుకున్నామా? హ్మ్. లేదు. పోనీ అదేమన్నా వాళ్ళు దాచిపెట్టి చేశారా ఈ ప్రొడక్ట్‌ని? లేదు. అవన్నీ తయారు చేసినోళ్ళు ఇండియన్ బ్రెయిన్స్ ఉన్నాయి గదా! మనోళ్ళు ఉన్నారు. అంటే ఆ! మనకి ఇన్ఫర్మేషన్ ఉందా? హ్మ్. మనం ఏం చేస్తున్నాం మరి? హ్మ్. ఈరోజు ఎంత మార్కెట్ క్రియేట్ చేస్తుంది? ఎంత డబ్బులు కడుతున్నాం? హ్మ్. ఎక్కడికెళ్ళిపోతుంది? ఈరోజు నా ఆఫీస్‌లో నేను 15,000 కడతా క్లౌడ్‌కి హ్మ్. పర్ మంత్. ఇప్పుడు ఇండియా మొత్తం వరల్డ్ రిచెస్ట్ కంపెనీ అది. వరల్డ్ కరెక్ట్. రిచెస్ట్ కంపెనీ. ఆ! 15,000 రూపీస్‌లో కాదు డాలర్స్‌లో పే చేస్తాం. కొంచెం ఈక్వలెంట్. అవును. అవును. ఎక్కడికెళ్ళిపోతుంది? యూఎస్ నువ్వు ఆ క్లౌడ్ లాంటిది బయటికెళ్ళిపోతుంది. హ్మ్. నువ్వు ఇండియాలో ఉంటే నేనెందుకు తీసుకుంటాను? నాకు లేకనే కదా! నేను ఆల్టర్‌నేట్ చూసి 1, 2, 3, 4 చూసి హ్మ్. ఆఫ్‌కోర్స్ ఇదైతే బెస్ట్ అనే కదా నేను పే చేస్తాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా ఆఫీస్ నుంచే హ్మ్. నేను 15,000 హ్మ్. అంటే ఒక $160 సమ్‌వేర్ హ్మ్. పే చేస్తుంటే మీరు ఒక $50 ఎంతో కొంత వాడుతుండ్రు కదా! నేను వాడుతున్నా. క్లాడ్ వాడుతున్నా. నేను ఇంకా మాకు రకరకాల దీనికోసం వాడుతుంటాం. ఓ హ్మ్. యావరేజ్‌గా ఒక $100 పే హ్మ్. ఈ చేస్తుంటారా? లైవ్ కోసం వాడేది సాఫ్ట్‌వేర్ కొంటుంటాం బయట నుంచి. $100 ఆ! ఇది తెలియకుండా ఇప్పుడు ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఎంత ఎళ్ళిపోతుంది? అయిపోతుంది. ఆ! ఇదంతా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసే కదా! హ్మ్. ప్రతి జాబ్ నుంచి $20 మినిమమ్ ఎళ్ళిపోతుంది. ఓకే. హ్మ్. ఇప్పుడు మినిమమ్ సబ్స్క్రిప్షన్ ₹2,000 ఎంతుంది కదా! హ్మ్. అంటే $21 అట్లా. హ్మ్. ఈరోజు క్లౌడో, చాట్‌జీపీటీ ఏది తీసుకున్నా ఏది కార్పొరేట్ కాకుండా ఇండివిడ్యువల్‌గా తీసుకున్నా కూడా అవును. ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది కదా! అవును. ప్రతి జాబ్ నుంచి హ్మ్. మంత్‌కి $20 యావరేజ్‌న అంటే $240, $250 ఎళ్ళిపోతుంది. ఎవ్రి పర్సన్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఎళ్ళిపోతుంది. స్ప్రెడ్ అవుతుంది ఇంకా. జస్ట్ మనం మొబైల్ రీచార్జ్ చేసుకున్నట్టు అయిపోతుంది అది యూఎస్‌లో. ఎళ్ళిపోతుంది. హ్మ్. ఇంతకుముందు మొబైల్ రీచార్జ్ చేసుకుంటే ఇండియాలో ఉండేది ఇంకా. హ్మ్. హ్మ్. అట్‌లీస్ట్ మంది కానీ మన దగ్గర జియోనే ఆ! వాటెవర్. అవును. ఇప్పుడు డాలర్స్ ఎళ్ళిపోతుంది. హ్మ్. ఎంత డబ్బెళ్ళిపోద్దో తెలుసా నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో? హ్మ్. వాడు ఇంకా రేట్లు తగ్గించలేదు. రేట్లు తగ్గించేస్తే $20, $15 చేస్తే ఆ! సబ్‌స్క్రైబర్స్ 50 ఉన్నోళ్ళు 150 మంది అవుతారు. డబ్బే అవుతారు. ఒకసారి దానికి అలవాటు పడ్డ తర్వాత వాడు $30 చేసినా, $40 చేసినా పే ఇట్స్ చేయాల్సిందే ఇక. ప్రొడక్టివిటీ కదా! అంతే కదా! ప్రొడక్టివిటీ. కరెక్ట్. ఇప్పుడు మేము $15,000 పే చేస్తే నాకు సేవ్ అయ్యేది $150 సేవ్ అవుతున్నప్పుడు హ్మ్. ఐయామ్ వెరీ ఫోర్స్‌బుల్. ఇప్పుడు నాకు నో ఆల్టర్‌నేటివ్ నో కదండీ. ఆల్టర్‌నేటివ్. హ్మ్. హ్మ్. అదే జీవీ రెడ్డి ప్రధాని గారు చెప్పిన తర్వాత కూడా పే చేస్తున్నానంటే, హ్మ్. ఈరోజు మన ప్రధాని గారు కూడా విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. అవును గదా! బా ఈరోజు మన భారతదేశం కూడా మొత్తం అంటే ఎక్కడెక్కడ మంత్రి శాఖలో డిపార్ట్‌మెంట్ అన్నీ వాడుతున్నారు కదా! వాళ్ళు హ్మ్. కూడా. హ్మ్. 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 అంటే దే ఆర్ ఆల్సో స్పెండింగ్ గదా! జ్యుడిషియరీ కూడా వాడుతోంది కదా ఇప్పుడు. ఎవ్రీథింగ్. ఆ! అంటే దే ఆర్ స్పెండింగ్ గదా! హ్మ్. మరి నువ్వెలా చెబుతావు వేరే వాళ్ళకి? ఏం వాడరు. మిగతా వాళ్ళు ఏం తగ్గించుకోవాలి? ఈ ప్రభుత్వాలు అఫీషియల్‌గా వాడుకుంటూ మొత్తం వాడుతున్నారు. ఆల్టర్‌నేట్ ఏంటో చూపించకుండా ఆల్టర్‌నేటివ్ చూపించకుండా ఆ! వాడుతున్నారు. మొత్తం వాడుతుంది. దే ఆర్ పేయింగ్. హ్మ్. ఇది ఒకటి భారతదేశానికి ఒకటి ఉద్యోగాలు పోవటానికి ఉంది. ఏది ఏఐ త్రూ నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో. హ్మ్. రెండోది చాప కింద నీరు లేక హ్యూజ్ ఫారిన్ ఎక్స్‌చేంజ్‌ని కన్జ్యూమ్ చేస్తుంది.
హ్యూజ్ అంటే హ్యూజ్. హ్మ్. ఒక వ్యక్తి నుంచి చెప్పే కదా యావరేజ్‌న $250 ఎళ్తే హ్మ్. ఒక వ్యక్తి నుంచి, హ్మ్. ఒక పర్సన్ అంతే ఒక కదా! పర్సన్ నుంచి హ్మ్. జస్ట్ ఇమాజిన్ హ్మ్. ఇప్పుడు ఇంకా హార్డ్‌లీ 10% కూడా రాలేదు. రాలేదు. వస్తుంది. వస్తుంది వచ్చేస్తుంది. డెఫినెట్‌గా లైక్ వస్తుంది. ఇప్పుడు ఫోన్స్ ఎలా అయితే దాదాపు 100,00,00,000 మంది దాకా వాడుతున్నారో హ్మ్. అవును. ఆ! ఐఫోన్ ఇప్పుడు స్టేటస్ సింబల్ మొత్తం అయిపోయింది. ఓవరాల్‌గా ఇప్పుడు మొబైల్స్ ఒక జనరల్ స్టాటిస్టిక్స్ ఔట్ ఆఫ్ మనకున్న జనాల్లో దాదాపు 100,00,00,000 పైన వాడుతున్నారని తెలిసింది. హ్మ్. సబ్జెక్ట్ టు కరెక్షన్. హ్మ్. అందులో స్మార్ట్ ఫోన్స్ వచ్చేలేక ఒక 60,70,00,00,000. హ్మ్. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కడు హ్మ్. వేరు వేరు కారణాలతో వాడతారంటాను ఈ ఏఐని. హ్మ్. ఒకడు పిక్చర్స్‌ని ఎడిట్ చేసుకోవడం కావచ్చు. కొంతమంది ఇప్పుడు నాకు మా లా ఫర్మ్‌కి మేము లీగల్ దానికోసం కావచ్చు. లేకపోతే డాక్టర్స్ వచ్చేసి వాళ్ళకి మెడికల్ రిలేటెడ్ కాబట్టి వాట్ నాట్ అది ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ హ్మ్. టు ఎవ్రీవన్. అవును. కరెక్ట్? హ్మ్. సో, అలాంటప్పుడు అన్ని సెక్టార్స్‌లో అందరు వ్యక్తులు ఇటు బిజినెస్ పరంగా, ఇటు వ్యక్తిగతంగా వాడితే హ్మ్. ఎంత హ్యూజ్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఎళ్ళిపోతది. కరెక్ట్. సో, ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది ప్రమాదం మీరు చెప్తుంటే. ఇట్స్ మోర్ థాన్ మన క్రూడ్ ఆయిల్ ఎగ్జాక్ట్‌లీ అదే చెప్పబోతున్నా. వి క్రూడ్ ఆయిల్ పే కోసం ఖర్చు చేసుకుంటాం పెట్టడం చూసావా? కంటే ఎక్కువ. అంతకంటే ఎక్కువ వెళ్తది. నీకు గో బండిలో పెట్రోల్ మాత్రమే కాదు. ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ కూడా వాడితే. అదే నేనంటున్నా. ఇప్పుడు మనం ఏదైతే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చో ఒక $100 బిలియన్ అంటున్నాం గదా! హ్మ్. అంత నేను ఫోకస్ చేయలేదు దాని మీద స్టాటిస్టిక్స్. హ్మ్. బట్ అంతకు మించి రేపు ఫారెన్ మనకున్న 700,00,00,000 650, 700,00,00,000 ఇందాక చెప్పా కదా! హ్మ్. రిజర్వ్స్ హ్మ్. జస్ట్ హ్యాండ్ టు మౌత్ ఉంది. హ్మ్. ఇప్పుడు బ్యాలెన్స్ ఇంకా ఇలాంటివి తగ్గిపోద్ది. ఆ! మొత్తం వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతుంది. తినేస్తది. ఓకే. హ్మ్. నువ్వు ఆపలేవు కూడా. హ్మ్. ఆపగలవా? అంతే రేపేమన్నా సైకిల్‌లోకెళ్ళిపోతున్నాం. సైకిల్‌లోకెళ్ళిపోతున్నాం రేపు మనం. చాట్ జీపీటీ వాడొద్దని చెప్పగలవా? హ్మ్. క్లౌడ్ వాడొద్దని చెప్పగలవా? లేకపోతే లిమిటెడ్‌గా వాడమని చెప్పగలవా? డిపెండ్ అయిపోయినాం కదా! డిపెండ్ అయిపోయినాం. వాడుతూనే ఉన్నాం. దట్స్ వాట్. హ్మ్. ఇప్పుడింకా యూఎస్ నుంచి ఎక్కువ మనకి యెస్. రెమిటెన్స్ ఒక పక్క వస్తుంటది. ఒక పక్క డాలర్స్ ఎళ్ళిపోతుంది. ఆ! ఒక పక్క ఇండియాలో ఎర్నింగ్స్ అంటే జాబ్స్ పోతున్నాయి. హ్మ్. ఇట్ మే క్రియేట్ ఫ్యూచర్‌లో 15, 20 ఇయర్స్ తర్వాత. బట్ ఒకసారి బ్రేక్ డౌన్ అయితే మళ్ళా కోలుకోవడం కష్టం చాలా అంటారు. ఒక కష్టం. ఆపర్చునిటీ వచ్చినా చాలా, కూడా చాలా కష్టం. నువ్వు రెడీగా ఉంటే ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోగలవు. హ్మ్. నువ్వు వెనకబడిపోయిన తర్వాత ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడం కష్టం. హ్మ్. 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 దట్ ఈస్ వాట్. సముద్రంలో దూకిన తర్వాత అప్పుడేదో ట్యూబ్ కావాలని ఎతికితే కాదు కదా! కుదరదు. నువ్వు అన్నీ రెడీ హ్మ్. చేసుకొని దుంకితే ఓకే. హ్మ్. అట్లా హ్మ్. సో, డౌన్ ద లైన్ మిజరబుల్ ఉంటుంది. ఇది భయపెట్టడం కోసం కాదు. ఇట్స్ ఫ్యాక్ట్. ఓహ్ మై గాడ్! ఇట్స్ నంబర్స్ చెప్తుంది ఇవన్నీ కూడా. హ్మ్. 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 ఇప్పుడు మనకు విదేశాల నుంచి యూఎస్ నుంచి జస్ట్ తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే హ్మ్. విదేశాల నుంచి చాలా మంది అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. డాలర్ రూపంలో హ్మ్. ఇక్కడికొచ్చేది. అవును. అక్కడ జాబ్‌లు పోతున్నాయి. అవును. వాళ్ళు పానిక్ ఉన్నారు. అవును. ఇక్కడికి పంపించే పరిస్థితిలో లేరు. అవును. అది ఆగిపోయింది. అవును. అది చెప్తాను కదా! ఫెమా అని ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. నేను ఆ సబ్జెక్ట్ ఎక్కువ డీల్ చేస్తాను. హ్మ్. ఎన్ని రిస్ట్రిక్షన్సో దాని కింద. హ్మ్. ఎన్ఆర్ఐస్‌కి. హుహుహుహుహు. పొరపాటున మిస్టేక్ జరిగితే నువ్వు ₹1,00,00,000 గిన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే నీకు 3,00,00,000 పెనాల్టీ ఏస్తాడు. అప్ టు 3,00,00,000 ఓహ్! అంటే 300% పెనాల్టీ. ఆహాహాహాహా! యూ నో ఓకే. వెరీ పిచ్చి రూల్స్ పెట్టుకొని కూర్చున్నాడు. దానికి మళ్ళా ఈడీ వాళ్ళొచ్చేసి రైడింగులు వాళ్ళ వాళ్ళ సతాయింపు అంతా ఇంత కాదు. హ్మ్. సో, వచ్చే ఫారిన్ ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఇది. ఒక ఎన్ఆర్ఐకి ఒకప్పుడు ఇప్పుడన్నీ కూడా రూల్స్ ఎలా ఉంటాయంటేండి, ఆ రోజున్న కాలమాన పరిస్థితుల్లో పెట్టుకున్నయి. మారిన సందర్భాల్లో మార్చుకోవాలంటారు. హ్మ్. 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 ఎప్పుడో బ్రిటిషోళ్ళు అంతే కదా! డైనమిక్‌గా ఉండాలి కదా! కొన్ని రూల్స్ పెట్టాడు. జైల్‌లో ఉన్న ఖైదీలు 5 గంటలకల్లా లోపలికి పోవాలని. హ్మ్. ఎందుకు? అప్పట్లో కరెంట్ కరెంట్ లేదు. ఉండేది కాదు. కరెంట్ లేదు. క్రిమినల్స్ ఉండరు. ఫోర్స్ తక్కువుండేది. సీసీ కెమెరాలు లేవు. కరెంట్ లేదు. ఏదైనా కొట్టుకుంటుంది. ఈరోజేంటి నీకు పగలకు తేడా, రాత్రికి రాత్రికి తేడా తేడా లేదు. తెలీదు. సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి. హ్మ్. వాడిని చూసేపు 5 గంటలకు పడేత్తారు. ఇప్పటికి రూల్ మార్చుకోలేవా నువ్వు? హ్మ్. 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 కరెక్ట్. అంటే ఎందుకు చెప్పానంటే, ఎన్ఆర్ఐ అనేవాడు ఇండియన్. హ్మ్. ఫారిన్ సిటిజన్ కాసేపు పక్కన వదిలి పెట్టు. పక్కన పెట్టండి. నువ్వు వాడి దేశంలో వాడు అగ్రికల్చర్ ల్యాండ్ కొనకూడదంటాడు. ఆ! ఓ డాలర్ ఇక్కడ ఖర్చు పెట్టాలి కదా! పెట్టే అవకాశం లేకుండా పోతుంది. కొనకూడదంటాడు. ఆ! కొంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ఎన్ఆర్ఐ తెలిసి కొన్నా, తెలియకుండా కొన్నా అప్ టు 300% పెనాల్టీ ఏస్తాడు. ఒక 10 ఎకరాలు సొంత ఊర్లో అమెరికా ఎళ్ళాడు ఒక వ్యక్తి. హ్మ్. సంపాదించుకున్నాడు. జనరల్‌గా మన ఇండియన్స్‌కున్న టెండెన్సీ ఏంది భూమి కొనటం అలవాటు. అలవాటు. అది పల్లెటూరు నుంచి ఎళ్ళినోడికైతే వ్యవసాయ భూములు అట్లా కొనటం ఏముంటది అలవాటు. భూమి సెక్యూరిటీగా అనుకుంటాడు. సెక్యూరిటీ కిందను, ఊర్లో ప్రైడ్ కింద. ఒక విలేజ్ నుంచి ఒక వ్యక్తి అమెరికా ఎళ్లి కొంత డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఫస్ట్ వచ్చే ఆలోచన నేను ఓ వ్యవసాయ భూమి కొనాలంటాడు. వా ఆ వ్యక్తి పొరపాటున వ్యవసాయ భూమి కొంటే తెలియక ఒక 10 ఎకరాలు ఒక రూ. 1,00,00,000 కొన్నాడనుకోండి 10,00,000 కాడికి. రూ. 3,00,00,000 దాకా నీకు ఈడీ వాళ్ళు పెనాల్టీ ఏస్తారు. హ్మ్. ఏంటి ఈ పిచ్చి రూలు? ఓహ్ మై గాడ్! ఆహా! ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎందుకొస్తది? ఎందుకు అతన్ని రిస్క్? అలౌ చేస్తే అలో నీకు చేస్తే ఫారిన్ కదా! ఎక్స్‌చేంజ్ ఇండియాకి వస్తుంది ఇండియాకొస్తుంది. కదా! కరెక్ట్. ప్లస్ అతను అసెట్ ఇక్కడ క్రియేట్ చేస్తాడు. హ్మ్. నీకు వ్యవసాయ భూమి అయితే ఏముంది పైగా ప్రొడక్ట్ భూమి ఎత్తుకెళ్ళిపోయేది కాదు కదా! ఇక్కడికి. తీసుకెళ్ళేది ఆ! కాదు. ఎప్పుడో మనకు ఫెమాకు ముందు ఫెరా అని ఫారిన్ అవును. ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది. అవును. అప్పుడు ఆ కాంటెక్స్ట్‌లో వేరే వాళ్ళు మనకి
ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేస్తే హోల్డింగ్ వస్తున్న భయం ఉండేది ఫారిన్ సిటిజన్కి. ఉమ్, నువ్వు ఎన్ఆర్ఐ వేరు, ఫారిన్ సిటిజన్ వేరు, వేరు కదా. క్లాసిఫై చేయి. ఉమ్, ఇండియన్స్ అన్నవాడికి, ఇండియన్ ఆరిజిన్ అన్నవాడికి అలౌ చేయి. ఉమ్, నువ్వు ఫారినర్స్కి ఓకే, ఉమ్. సరే వాళ్ళకి వాడికి ఇస్తే మన భూమి మీద కంట్రోల్ వస్తుంది. మనవాడు ఎప్పటికైనా ఇండియాకి రావాల్సిన వాడే కదా, ఇంకో తరంలోనే వస్తాడు కదా. లేకపోతే ఎందుకు ఉంటాడు ఒకవేళ రాడనుకో ఎవడికి అమ్ముతాడు? ఇక్కడ ఉన్నోడికి అమ్ముతారు కదా, అంతేగాని ఇంకో జపాన్ వాడికి వాడికి అమ్మడు కదా. వాడికి ఎట్లా మనం ఇవ్వం కదా. వాడుకోండు, మనం ఇచ్చిన వాడుకోండు. ఆ, ఇప్పుడు మా విలేజ్ ఉందండి, మార్కాపు దగ్గర మా విలేజ్. నేను ఎప్పుడో యూఎస్ వెళ్ళి ఎక్కడన్నా కొన్నానుకో, నేను ఎవరికి అమ్ముతాను? ఫస్ట్ మా బంధువులకో ఎవరికి అమ్ముతాను. ఉమ్, కనీసం పక్క స్టేట్ వాడు కూడా రాడు కదా. నేను అమ్మటానికి రెడీగా ఉన్నా, పక్క కంట్రీ పక్కన పెట్టి పక్క స్టేట్ వాడే రాడు. సో పిచ్ రూల్స్ అన్ని కూడా పిచ్చి రూల్స్ ఎప్పుడు పెట్టుకున్నావు? ఎప్పుడు కదా. నీకు మరి ఫారినర్స్ ఈరోజు అలౌ చేస్తే అలాంటిది, ఆ పిచ్చి రూల్ తీసేస్తే ఈరోజు ఎంతమంది వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు? రియల్ ఎస్టేట్ చేయొద్దు అంటాడు ఎన్ఆర్ఐస్ని. రిజిస్టర్ కూడా చేద్దాం. సో ఎన్ఆర్ఎస్ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. అంటే దీనికి సంబంధించి చాలా చాలా అంటే valid నేను information. ఏమంటానంటే, ఇది ఒక ఓవర్ నైట్లో ఆ చట్టాన్ని అమెండ్ చేయగలడానికి అవకాశం ఉన్నదాన్ని వదిలేసి ఉమ్. ఏదేదో At least correct. మీరు ఇప్పుడు అన్నట్టుగా సరే ఇలాంటి చిన్న చిన్నవి immediate ఇచ్చేస్తే గా ఈ రిలాక్సేషన్స్ ఇస్తే ఇమీడియట్ గా వస్తాయి కదా. ఇమీడియట్గా ఫ్లో Foreign వస్తుంది. currency, foreign currency. నీకేంటి నష్టము? ఉమ్. సో దాని మీద దృష్టి పెట్టుకుని మీరు మన చేయగలరు. ఇండియను మన వ్యవసాయ భూమిని కొనొద్దని నువ్వు రిస్ట్రిక్షన్ పెడతావా? ఉమ్. ఒకప్పుడు కాంటెక్స్ట్ వేరు, వేరే. ఇప్పుడు మారింది. గ్లోబలైజేషన్ అయిపోయింది. మనం అమెరికాలో పోయి భూములు కొంటున్నాం కదా. మన వాళ్ళు చాలా మంది అమెరికాలో పోయి రియల్ ఎస్టేట్ కొంటున్నారు. వ్యాపారం చేస్తారు. మన ఆఫ్రికాలో వేల ఎకరాలు కొంటున్నారు మన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుండ్రు? నా క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ కుదరకపోతే వాళ్ళు ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేస్తుండ్రు, వేల ఎకరాలు భూములు కొంటుండ్రు. సరే తర్వాత దాన్ని ఏం చేద్దాం ఏంటంటే వేరే విషయం. నువ్వు అలా చేయొచ్చు కదా. ఇలాంటి పిచ్చి రూల్స్ ఇలాంటి చాలా ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి. చిన్న చిన్నవి ఇండియాలోకి అతను ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకోండి, దానికి సంబంధించి ఒక రిటర్న్కి అయినా ఫైల్ చేయకపోతే ఒక ప్రిస్క్రైబ్ లిమిట్స్ ఉంటాయి. ఓ 30 days, 6 months అట్లా కొన్ని ఉంటాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయితే ఉంటుందో, ఉదాహరణకి ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు, దానికి సంబంధించి గవర్నమెంట్కి ఇంటిమేషన్ చేయాలి ఒక 30 రోజుల్లో. ఉదాహరణ చెబుతున్నాను. అతను 30 రోజుల్లో కాకుండా 31వ రోజు చేస్తే ఒక రోజు డిలేట్కి నీకు 100 ఒక రోజు డిలే అయిన దానికి నీకు 100 కోట్లకు అప్ టు 300 కోట్ల దాకా పెనాల్టీ వేస్తానంటాడు. అది రూలు ఫెమా కింద. ఎంత డ్రకోనియన్లా. దానితోటి ఈడీ వల్ల హరాస్మెంట్. ఇక ఇంకేదో వీడు భారతదేశాన్ని ముంచేసినట్టు వీళ్ళు ఫీల్ అయిపోతారు. ఈడీ కేసు అంటే పెద్ద ఇదే వీళ్ళు భారతదేశాన్ని ముంచేసినట్టు, వాడు ఒక రోజు రిటర్న్ ఫైల్ చేయడం డిలే అయితే వీడు భారతదేశాన్ని ముంచేసినట్టు ఫీల్ అయిపోయి వాడిని పట్టకపోయి రూమ్లో కూర్చోబెట్టి టార్చర్ పెట్టి నీకు ఎంత పెనాల్టీస్ అని ఎంత పెనాల్టీస్ అంటే ఇక వాడు ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు? స్కేర్ క్రియేట్ చేస్తున్నారు కదా బయట నుంచి వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. వాడు కార్పొరేట్ కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవుతుంటారు. అదే మన వాళ్ళు కొంచెం లిబరల్గా ఉంటే ఇండియన్సే ఇన్వెస్ట్ చేస్తారు కదా. కరెక్ట్. సో ఇలాంటివి డ్రకోనియన్ రూల్స్ పెట్టుకొని కొంపలు ముంచుకుంటుంటారు మన చేతులారా. అంటే మీరు అన్నారు కదా ఇప్పటికిప్పుడు ఏం చేయగలమంటే, ఇప్పటికిప్పుడు చేతిలో కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం లేదు, మొదలు పెట్టినా కూడా ఇట్ విల్ టేక్ టైం. కానీ ఇలాంటివి చిన్న చిన్నవి రిలాక్సేషన్ ఆఫ్ లాస్ సో ఫారిన్ కరెన్సీని పెంచుకోవడానికి సంబంధించిన పెంచుకోవడానికి రిలాక్స్ చేయగలిగిన రూల్స్ కొన్ని ఉన్నాయి, చిన్న తగ్గించుకోవడం జస్ట్ ఓకే. బట్ ఇన్కమ్ పెంచుకోవడం పైన కూడా ఎందుకు ఖర్చు తగ్గించుకోవాలంటాను. నీ స్పెండింగ్ చేస్తే ఎవరికి ఉపయోగం? మళ్ళీ అగైన్ కంట్రీకే కదా, ఇంకొకరికి జాబ్ క్రియేట్ అవుతుంది కదా. దట్ ఈస్ నాట్ మోటివ్. వృధా ఖర్చు తగ్గించుకోమని. వృధా ఖర్చు తగ్గించుకోవడం. గోల్డ్ ఇవన్నీ ఇప్పుడైనా ఆయన ఆపుతున్నాడు, పూర్తిగా ఆపేసేయంటని. చూద్దాం ఏం జరుగుతుంది. సో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సిన అవసరం ఉంది. 100 వార్ జోన్ లేక వస్తేనే ఒక 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు కోలుకుంటాం. 10 ఏళ్ళకు కోలుకుంటాం. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 5 ఏళ్ళకు కనుచు లేదు. వార్ జోన్ లో పనిచేస్తే వార్ జోన్ లో పనిచేస్తే 10 years కి ఒక షేప్ రావడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే అంతగా మనం డిటీరియేట్ చేసుకున్నాం, డిస్ట్రాయ్ చేసుకున్నాం. చూద్దాం సార్. మోదీ పొదుపు మంత్రాన్ని అయితే అందరం పాటిస్తున్నాం. సపోర్ట్ చేయాలి. యాజ్ వెల్ ప్రాక్టికల్ గా పరిస్థితి ఏంటి అనేది కూడా జనాలకు తెలియాలి. చేసుకోవాలి. ఇప్పుడు జనాలకు తెలిసిన అర్థం చేసుకున్న వాళ్ళు కరెక్ట్ చేసే పరిస్థితులు లేదు కాబట్టి చేతులు లేదు కదా, ప్రభుత్వమే కరెక్ట్ చేయాలి కాబట్టి ప్రభుత్వం కరెక్ట్ చేయడానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.